ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. శివరాజ్ కుమార్ గారు అంటే సౌత్ మొత్తం తెలిసిన ఆయన. సో ఇటుపక్క రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ స్టార్. అలాంటి ఇద్దరి మధ్య ఒక ఫ్రేమ్లో కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అంత సింపుల్గా ఉంటారా, అంత నార్మల్గా ఉంటారా, అంత క్యాజువల్గా మాట్లాడతారా? ఆయన పలకరించారే బాగున్నారండి అన్నారు. అయ్యో బాగున్నానండి, గెటప్ అదేంటి మన దాని గురించేనండి, డైరెక్టర్ గారు ఇలా పెంచమన్నారు, బాగుందండి అన్నారు. అండ్ ఆ హాస్పిటల్ సీన్ గురించి చెప్పండి. సింగిల్ టేక్ అండి అన్ని. అసలు హాస్పిటల్ సీన్లో మేము లొకేషన్లో ఆయన షాట్ చేస్తుంటే అలా ఉండిపోయాం. నాకు మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలన్నది. అంత మంచి వ్యక్తి చేత చిరంజీవి గారి పోస్ట్ ఎందుకు చించారు మీరు? చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్లో ఒక స్టిల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం పోస్ట్లో. అప్పుడు ఆ ఫోటో తీసి చింపి పడేలేదండి, చింపి ఈయన పెడతాడు నీకు ఫుడ్ కోసం 3 hours అక్కడ కూర్చుంటే ఒక పూట ఆకలి తిరద్ది. అక్కడ వైన్ షాప్ ఉండేది, బీర్ బాటిల్ ₹2 వస్తాయి. ఓకే నైట్ వీళ్ళందరూ వెళ్ళిపోయాక 12-12:30 వెళ్ళిపోయి ఎన్ని బీర్ బాటిల్స్ అన్నీ ఒక కవర్లో వేసుకొని వచ్చాను. మార్నింగ్ టిఫిన్కి వెళ్తున్నాను. మీతో పాటు మీ చుట్టూ అంటే ఇద్దరు కలిసి కానీ లేదా మీతో పాటు కానీ తిరుగుతూ ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరుగుతూ ఛాన్స్ల కోసం అడుగుతూ చాలా కష్టపడ్డాడు ఇంకో వ్యక్తి, సునీల్ గారు. ఆ సినిమా కోసం సునీల్ గారు ట్రైన్లో బాత్రూమ్ నుంచి జర్నీ చేశాడు. చాలా స్ట్రగుల్ చేశాడు సునీల్ గారు. అమ్మో అసలు నేను చూసా లైవ్. చిత్రం నా మొదటి మూవీ అని మాత్రమే చెప్పున్నారు. బట్ ఆ సినిమాలోకి మీకు ఎలా అవకాశం వచ్చిందో ఎక్కడ చెప్పలేదు. చిత్రం అనే పేరు లేదు. ఫస్ట్ హీరో తరుణ్ కదా? అవునండి, తరుణ్ గారు అనుకున్నారు. సో తర్వాత అది కొంచెం ఏదో జరిగింది. తర్వాత ఉదయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నారు. సో ఉదయ్ హీరో. తేజ గారితో మీకు నిజంగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఆయన వల్ల నా కాలు విరిగింది అని చిత్రం శ్రీను భావించి నువ్వు నేను నుంచి బయటకు వచ్చాడా? అవునండి, చిన్న గ్యాప్ అంటే నేను కూడా వెళ్ళి కలవకపోవడం కూడా అయ్యుండొచ్చు. నాకు బెనర్జీ గారికి ఒక క్యారెక్టర్ అనుకున్నారండి. కింద కెమెరా పెట్టారండి, కెమెరా ముందు ఒక మార్క్ వేసారు, ఆ మార్క్లో దూకాలి. 2nd floor అనుకుంటా. కాలు నిలవట్లేదండి, పడిపోతున్నాను. కాలు నిలబడట్లేదు నాకు. ఏందబ్బా ఏం నిలబడట్లేదు చూస్తే ఆ లోపు స్వెల్లింగ్ వచ్చేసి నరసింహబాబు గారు వచ్చారు, చూశారు. ఇది ఫ్యాక్షన్. కృష్ణానగర్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇప్పటి ఒక స్టార్ హీరో మీ దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఆ రోజుల్లో మీకు ధైర్యం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు నాతో సరదాగా రా అలాపోతే ఏమవుతుంది అంటే చాలా జోలుగా ఉండవు. అయితే ఉదయ్ కిరణ్తో మీకు మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు, అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. మర్చిపోని సందర్భాలు ఏముండండి, ఎందుకంటే ఎవరికి ఏం చెప్పుకోడండి మనోడు. అదొక చిన్న అలా అకౌంట్ ఉంటే ఈరోజు ఇంకా ఏమేమి జరిగాయో, ఇంకా మంచి ఏమన్నా వచ్చాయో, మంచి సినిమాలు వచ్చాయేమో. ఏదో ఒక ప్రోగ్రామ్ జడ్జికి వెళ్ళినా కూడా ఎంతో కొంత ఫేము డబ్బులు ఇప్పుడు అలా ఉంది కదా సార్. శ్రీను వైట్ల గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆ ఆనందం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లో. ఆ రోజు షూట్లో ఎంఎస్ నారాయణ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు ఎంఎస్ నారాయణ గారు, సునీల్ గారు టైమింగ్ అందుకోవాలంటే అసలు చాలా కష్టం అండి అది. అసలు 2 రోజులు అనుకున్న సీన్ ఒక రోజులో అయిపోయింది. ఆ సీన్ రాజా ది గ్రేట్ మూవీ చిన్న సక్సెస్ మీట్ లాగా జరుగుతూ ఉంది. నా ఫోన్ రింగ్ అవుతుంటే అప్పులోళ్ళు మాత్రమే ఫోన్ చేసే రోజులు ఉన్నాయి అని చెప్పి మీరు స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎప్పుడు బిజీగా ఉంటా, నేను మంచి ఆర్టిస్ట్ కదా, ఒప్పుకుంటారా మీరుది? అలా ఒప్పుకుంటా అండి, ఆబ్వియస్లీ నేను ఒప్పుకుంటాను. చిరంజీవి గారు ఎక్కడ ఉంటారు? జూబ్లీస్లో ఇల్లు కొంటా. నేను వర్క్ అడుగుతానండి, ఏం ప్రాబ్లం లేదు. చిత్రం శ్రీను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ పక్కన పెట్టుంటే మణికొండలో ఈరోజు 2 ఫ్లాట్లు ఉండేవి అని చెప్పారు. 2 ఫ్లాట్లు ఏంటి సార్, సగం మణికొండ కొనేసేవాడిని. ఇప్పుడు మీరు మాట్లాడుతూ వేణు గారు అంటున్నారు, పిలుపు మారింది. ఇప్పుడు ఇంతకుముందు వేణు అనుకోండి, నేను వేణు గాడు అనొచ్చు. చూడండి ఎల్లమ్మతో ఇంకెలా ఉంటుంది. బ్లాస్ట్ లాంటి సినిమా వెంకి, అది ఇక్కడ నాంపల్లి నుంచి ట్రైన్ బీబీ నగర్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుద్ది. అందులో మాకు ఒక 3 బోగిలు 4 బోగిలు బ్లాక్ చేశారు. అందులోనే ఆ ట్రైన్ నిజంగా ట్రావెల్ అవుతుంది. రియల్ ట్రైన్, రియల్ ట్రైన్లో చేశారు. హాయ్, వెల్కమ్ టు మై షో. సార్ నమస్తే. చిత్రం శ్రీను గారు నమస్తే అండి. సార్ చాలా రోజుల తర్వాత పెద్ద సినిమాలో, అంటే చాలా రోజులను ఎందుకు వాడుతున్నాను అంటే, ఒక పెద్ద సినిమాలో ఒక మంచి రోలు, చాలా ఇంపార్టెంట్ రోలు, ఆడియన్స్కి బాగా రిజిస్టర్ అయిన రోలు, మీ క్యాపబిలిటీకి తగ్గ ఆ రేంజ్ సినిమా, చాలా ఆనందంగా అనిపించింది. సో పెద్ద సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కూడా చాలా రోజులతో అంటే ఒక పెద్ద సినిమాలో మళ్ళీ అంత మంచి క్యారెక్టర్తో కంబ్యాక్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది.
చాలా ఫోన్లు కూడా వచ్చాయి, మన ఇండస్ట్రీ నుంచి వచ్చాయి, బయట నుంచి కాల్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైతే చిన్న గ్యాప్ అది అనుకుంటున్నారో దాన్ని ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ చేసి ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తానని నమ్మకంతో ఉన్నా. చాలా కాల్స్ కూడా వచ్చాయి. అండ్ శివరాజ్ కుమార్ గారు అంటే వారు ఎంత పెద్ద యాక్టరో, అసలు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ, సో సౌత్ మొత్తం తెలిసిన యాక్టర్. సో ఇటుపక్క రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ స్టార్. అలాంటి ఇద్దరి మధ్య ఒక ఫ్రేమ్లో కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనేంటంటే రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు అబ్బాయి. అంటే చిరంజీవి గారు అంటే ఇష్టం కాదు, ప్రాణం నాకు. ఆయన సినిమాలు చూసి పెరిగి ఆయన ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాడిని. చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అంటే పిచ్చి. చిరంజీవి గారు అబ్బాయితో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను నేను. చిన్న ఏదైతే ఉందో ఆ గ్యాప్ తర్వాత కదా, సో ఒక ఫీలింగ్ ఎలా ఉంటారు లొకేషన్లో ఏంటి, దానికి తోడు శివరాజ్ కుమార్ గారి పక్కన ఆయన కన్నడలో పెద్ద స్టార్. అవును. ఎలా ఉంటుంది అసలు లొకేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు, నేను దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను లేదా, నేను ఒకవేళ దూరాన్ని నిలబడాలేమో అంటే ఆ ఉంటుంది కదా మనకు ఒక థాట్. కానీ అక్కడికి వెళ్ళాకండి అసలు అన్నిటికీ క్వైట్ ఆపోజిట్ అండి. అసలు నేనైతే షాక్ అయ్యా. చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అంత సింపుల్గా ఉంటారా, అంత నార్మల్గా ఉంటారా, అంత క్యాజువల్గా మాట్లాడతారా అనిపించిందండి. అసలు గుర్తుపట్టారా మిమ్మల్ని దగ్గర? గుర్తుపట్టారండి ఫస్ట్ రోజు గుర్తుపట్టి. అది కూడా నైట్ ఎఫెక్ట్ క్రికెట్ సీన్ జరుగుతుందండి. సీన్ జరుగుతుంటే నైట్ షూట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను వెళ్ళి నిలబడి శివరాజ్ కుమార్ గారు పక్కన ఆయన షార్ట్ అని నిలబడి ఆయన పలకరించారే బాగున్నారండి అన్నారు. అయ్యో బాగున్నానండి, గెటప్ అదేంటి మన దాని గురించేనండి, డైరెక్టర్ గారు ఇలా పెంచమన్నారు, బాగుందండి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు. ఆయనే పలకరించారు. అంతే కదా, అంటే మనం దూరంగా ఉంటాం కదా, మనం డిస్టర్బ్ చేయలేము, వెళ్ళి చేయలేము. షార్ట్ ఆయనంతటా ఆయనే వచ్చి పలకరించారు. చాలా హ్యాపీ. తర్వాత హాస్పిటల్ సీన్లో అక్కడిక్కడ ఆయనతో చాలా డిస్కషన్ చేశాను. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అండి నాకు, ఏదైనా మాట్లాడి ఆ డిస్కషన్ అంతా బాగా ఇదయ్యారు. తర్వాత షాక్ అయింది ఏంటంటే, నేను ఆయన అంత సింపుల్గా ఉంటారా, అంత హార్డ్ వర్క్ చేస్తారా అని చూస్తే షాక్ అయింది. తర్వాత శివరాజ్ కుమార్ గారు కన్నడలో పెద్ద స్టారు, ఆయన ఎలా ఉంటారని ఒక ఫీల్ ఉంటుంది కదా. కానీ ఆయన అసలు ఇంకా ఆయన సేమ్ అండి, చాలా సింపుల్, చాలా న్యాచురల్. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, సింపుల్గా ఉంటారు, క్యాజువల్గా మాట్లాడతారు. మనకు మాత్రం ఆయన రాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆయన అసలు లేదు అంటారు. చాలా హ్యాపీ అండి నాకు అసలు. ఫస్ట్ రోజు రెండో రోజు నుంచి ఇంకా అసలు తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం శివరాజ్ కుమార్ గారు మేమందరం. అండ్ ఆ హాస్పిటల్ సీన్ గురించి చెప్పండి. అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, చరణ్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు, అంటే ఒక చిరంజీవి కొడుకు, బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్, కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్ సీన్ కూడా కాదు, అంత పెద్ద స్టార్ హీరో కాల్ లేనట్టు యాక్ట్ చేయాలి, ఫ్యాన్స్ని ఒప్పించాలి, కోట్ల మంది ప్రేక్షకులను ఒప్పించాలి. ఆ రోజు సెట్లో చరణ్ గారు తీసుకున్న స్ట్రెస్ అలాంటిది. ఎన్ని షాట్స్, ఎన్ని టేక్స్ పడ్డాయి? సింగిల్ టేక్ అండి. సింగిల్ టేక్. ఫస్ట్ టేక్ అంతే, అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం. రెండో టేక్ అంతే. రెండో టేక్కి ఓకే అయిపోయింది సీన్. నాకు తెలిసి మార్నింగే స్టార్ట్ అవ్వలేదు, కొంచెం 11:30 స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6:37 సీన్ అయిపోయింది. అసలు లొకేషన్లో మేము అందరం కూడా ఆయన చేస్తుంటే అలా ఉండిపోయాం, అలా చూస్తున్నాం. అంటే ఆయన కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయారండి ఆ సినిమాకి అంత హార్డ్ వర్క్ చేశారు. అందుకే మీరు క్రికెట్ మ్యాచ్ అప్పుడు చరణ్ గారు ఎలా ఉంటారు, తర్వాత మీరు కుస్తీకి వచ్చేసరికి చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంటే. ఆయన అప్పుడు మాల్లో ఉన్నారు, మాల్లో ఉండి అసలు అంత వర్కౌట్స్ చేయటం. మేమన్నా కూడా మాకేముంది షార్ట్ అయిపోయింది గ్యాప్లో మేము కూర్చుంటాం, కానీ మనకు అందగాదండి. ఆ షార్ట్లో కుస్తీ చేయాలి, ఫిజికల్ హార్డ్ వర్క్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఆ షార్ట్ గ్యాప్లో మళ్ళీ వెళ్ళి డంబెల్స్ చేసేవాళ్ళు, రోప్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు షార్ట్. అంటే షూటింగ్ వచ్చిన దగ్గర నుంచి ప్యాకప్ చెప్పే వరకు హార్డ్ వర్క్, ఫిజికల్గా వర్క్, బ్రెయిన్గా వర్క్, రెండు రకాలుగా చాలా హార్డ్ వర్క్ చేశారండి. అసలు హాస్పిటల్ సీన్లో మేము లొకేషన్లో ఆయన షార్ట్ చేస్తుంటే అలా ఉండిపోయాం. నేను ఒకసారి ఫస్ట్ టేక్ రిహార్సల్లో నేను వెళ్ళి చరణ్ గారిని కట్టు పీక్కుంటా ఉంటే నేను చెప్పడం మర్చిపోయానండి. అంటే ఆయనే చూస్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీదే అండి డైలాగ్, అయ్యో సారీ అండి నా డైలాగ్ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాం. ఆయన అంత ఇన్వాల్వ్ చేశారు దాంట్లో, చాలా హార్డ్ వర్క్ చేశారండి చాలా. అండ్ నాకు ఒక పర్టికులర్ షాట్ గురించి చెప్పండి. ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుంది కదా, క్రికెట్ నుంచి కుస్తీకి వచ్చేది, మనుషులందరూ అట్లా పట్టుకొని ఉంటే అట్లా అందరిని ఎత్తుకుంటూ వచ్చి ఆ చెయ్యి అలా పెడతారు, నాకు కుస్తీ నేర్పించు అని చెప్పేసి. శివరాజ్ కుమార్ గారు చేతి మీద కాల్ ఇంటర్వెల్. సార్ అది రియల్ షాట్ అంటే చరణ్ గారే చేశారా, లేకుంటే ఆ షాట్ డూప్ ఏమన్నా పెట్టారా? అది రియల్ షాట్ అది ఒప్పుకున్నారు ఆయన? ఒప్పుకున్నారు. అది నేను ఆ సినిమాని అంతా నమ్మారండి పెద్ద రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారిని, సినిమాని, ఆ కథని నమ్మి అంత హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళారు. ఆయనకి ఏం లేదండి, చిరంజీవి గారు ఎలాగా ఫ్యాన్స్కి ఏం కావాలో ఇవ్వాలో అలాగే చరణ్ గారు ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఓకే, అది ఎంత హార్డ్ వర్క్ అని చేసేస్తారు అంతే.
సార్ పెద్ద సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. ఓకే. మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న ఉంది. నాకు మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక సందర్భం మీరు మాట్లాడుతూ మా నాన్నగారు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలని చాలా ఎక్కువగా నమ్మే మనిషి. అవును. సంపాదన వస్తే వచ్చిన జీతంలో కొంత పర్సెంట్ పార్టీ ఆఫీస్లో ఇచ్చి కానీ ఇంటికి రాని మనిషి. అవును. సో ఇలా మీ నాన్నగారి గురించి చెప్పారు. బట్ ఆ ఇంటర్వ్యూలో అది ప్రొలాంగ్ అవ్వలేదు. ఓకే. నాకు కాస్త మీ నాన్నగారి వ్యక్తిత్వం గురించి, సమాజం పట్ల ఆయన అవగాహన గురించి నాకు కాస్త క్లియర్గా చెప్తారు. ఆయనకి ఏంటంటే మా నాన్నగారు అంటే మాకు చాలా భయం అండి. మొత్తం అందరికీ భయమే, ఫ్యామిలీ మొత్తం భయమే. ఎందుకంటే ఎప్పుడు నవ్వరండి. మా నాన్నగారు నవ్విన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడు సీరియస్గా ఉండేవాళ్ళు. ఎంత భయం అంటే మాకు చాలా భయం. ఎందుకు మా నాన్నగారు వస్తున్నారంటే అక్కడ గేట్ సౌండ్ అవుతే ఆ టైంలో ఎక్కడన్నా ఆయన వస్తారనే టైం మనకు తెలుసు కాబట్టి ఆ టైం గేట్ సౌండ్ అయింది, బుక్ తీసుకొని కూర్చోవాలి. చదువుతామా లేదా పక్కన ఆయనకి బుక్ చూస్తూ చదువుతూ కనపడాలి. ఆయన ఎప్పుడు చదవనే తప్ప ఇంక వేరే చెప్పేవాడు కాదు మాకు. చదువే, ఇంక వేరే లేదు. ఆయనకు బాగా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ అండి. చాలా కమ్యూనిస్ట్ అంటే ఇక ఆయనకి ఇష్టం. ఆయన బాగా ఇష్టం కమ్యూనిస్ట్ భావాలు. సో అలాగా ఆయన ఉద్యోగం నుంచి శాలరీ తీసుకొని ఇంటికి వస్తూ ఆ శాలరీలో కొంత భాగం వాళ్ళ యూనియన్ ఆఫీస్ ఉండేది కదా, ఆర్టీసీకి సంబంధించి కమ్యూనిస్ట్ యూనియన్, అదే SWF, అక్కడ ఎంతో కొంత ఇచ్చే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇదేంటి ఈ నెల కొంచెం తగ్గిందంటే అది చెప్పేసేవాళ్ళు. అట్లా ఇచ్చేసాను, పార్టీలో కొంచెం ఇచ్చేయాల్సి వచ్చింది. నాకు చాలా ముచ్చటగా అనిపించింది అది. అంటే ఒక మనిషి ఫస్ట్ సమాజానికి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత ఇంటికి ఖర్చు పెట్టడం అనేది. అదే అండి, అంత ఆలోచిస్తారు ఆయన. బాగా జనాల గురించి ఆలోచించేవాళ్ళు, బయట జనాల గురించి. అట్లా ఆయన భావాలు అలా ఉండేవి. మా ఇంట్లో కూడా ఏమంటే ఫోటోలు ఉండేవి. ఏమంటే పుచ్చలపల్లి సుందరయ్య, లెనిన్, స్టాలిన్ అన్నీ కమ్యూనిస్ట్ వాళ్ళ ఫోటోలు ఉండేవి ఇంట్లో. తర్వాత పడుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఏముందండి, పడుకుంటే అటకలు ఉంటాయి మీకు తెలుసు. అయితే అటకల మీద పుస్తకాలు ఉండేవండి, ఎర్ర పుస్తకాలు, రెండు. తెలంగాణ సాయుధ పోరాటం, రైతుల సమస్యల గురించి, ఇలా కమ్యూనిస్ట్, భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ అలా పుస్తకాలు ఉండేవి. అలా పుట్టు నాకు అవి కనపడుతున్నాయి, రెడ్ కలర్ పుస్తకాలు. అలాగే నా ఆలోచన ఏంటంటే నాకు ఈ భావాలు లేవండి. నాకెంతసేపు సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ ఇలా ఉండేది నాకు. అయితే మా ఇంట్లో పేపర్ కూడా నేను పొద్దున డోర్ ఓపెన్ చేస్తే ప్రజాశక్తి పేపర్ ఉండేది. దాంట్లో సినిమా న్యూస్ ఉండేది కాదు. ఇప్పుడు వేస్తున్నారు, అప్పుడు సినిమా న్యూస్ ఉండేది కదా. నాకేమో సినిమా పిచ్చి, సినిమాలంటే పిచ్చి, ఇందులో న్యూస్ ఉండదు, సినిమా న్యూస్ ఉండదు అనుకుంటుండేవాడిని నేను. అంత మంచి వ్యక్తి చేత చిరంజీవి గారి పోస్ట్ ఎందుకు చించారు మీరు? అమ్మో, ఇది మీకు తెలుసా? ఓకే. అయితే మనకేంటంటే అండి, ఒక ఏజ్ వరకు మనం తల్లిదండ్రులు భయపడతాము, ఎప్పుడూ భయపడతాము. కానీ ఒక ఏజ్ వచ్చాక మనం ఒకటి అనుకొని వెళ్తున్నప్పుడు దానికి ఏమన్నా అడ్డం వస్తుంటే మనం ఎదిరిస్తాం. నేను కంపల్సరీ అవుతాను, మీరు ఎందుకు ఇది చేస్తున్నారని ఒక ఎదిరింపు వస్తుంది. ఆ సందర్భంగా వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే ఆయనకి ఇష్టం లేదు. ఫస్ట్ ఇష్టం లేదండి, అసలు ఇష్టం లేదు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదంటే ఏమైపోతాడో వీడని ఒక భయం. అది ఎవరికైనా ఉంటుంది, ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెటిల్ అయి నిలబడిన వాళ్ళు ఉన్నారు. వీడు ఏమైనా అయిపోతాడేమో, ఏమైనా అయిపోతే మళ్ళీ అందరి ముందు పరువు ఉంటుంది కదా, వాళ్ళ సమస్య వాళ్ళకి. సో అలాగా ఒకసారి నాకు బాగా ఇదయ్యి మా ఫాదర్ మీద కోపంతో ఏం చేశానంటే, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్లో ఒక స్టిల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం పోస్టర్. అది గ్యాస్ కటర్ బట్టి బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఆ ఫోటో తీసుకొచ్చి అతికిచ్చేసానండి. ఇక్కడే ఏదైతే మా ఫాదర్ వీళ్ళందరూ ఫోటోలు పెడతారో అక్కడ ఫస్ట్ ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు మా ఫాదర్ ఆ రోజు ఏమనలేదండి నన్ను. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చిన్న ఏదో డిస్కషన్ వచ్చి ఇదవుతుంది కదా, ఆ సందర్భంలో అప్పుడు ఆ ఫోటో తీసి చింపి పడేలేదండి. చింపి ఈయన పెడతాడా నీకు ఫుడ్, ఈయన నీకు ఫుడ్ పెడతాడా, చిరంజీవి నీకు ఫుడ్ పెడతాడా అనేవాడు. నేనేంటంటే అండి, అంటే ఒక ఏజ్ తర్వాత మనం ఎదిరిస్తాం, పెడతాడు నాకు, ఆయన ఫుడ్ పెడతాడు, ఆయన పెడతాడు నాకు ఫుడ్ చూడు అనేవాడిని. నేను ఎందుకు అంత ధైర్యం నాకు తర్వాత అనిపించింది, నేను ఎందుకని మా ఫాదర్తో అంత ధైర్యంగా మాట్లాడాను అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను నిలబడాలి, నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కసి ఉంది కదండి. కరెక్ట్. అది ఆ టైంకి అనిపించింది అలాగా. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడన్నా చిరంజీవి గారికి చెప్పారా? లేదండి, చెప్పలేదు. నేను చిరంజీవి గారితో ఒకటి ఏంటంటే, నేను ఆయనతో చేశానండి, అప్పటికి నాకు చిత్రం శ్రీను అనే పేరు రాలేదు, నేను అంత మాస్టర్ అవ్వలేదు. మాస్టర్ సినిమా చేశానండి. మాస్టర్ సినిమాలో యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 95లో వచ్చానండి హైదరాబాద్. అప్పుడు ఏం లేదు, అప్పుడే ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది. 95లో వచ్చినప్పుడు అప్పుడు నేను కృష్ణానగర్లో ఉండేవాను ఒక రూమ్లో. తర్వాత అప్పుడు గాంధీ అని ఏజెంట్ ఉండేవాడండి, అతను చెప్పాడు మాస్టర్ సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడో, వెళ్తే అక్కడ నాకు అప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది, ఇలాగే లాంగ్ హెయిర్ ఉంటే అక్కడ లాంగ్ హెయిర్ జుట్టున్న వాళ్ళు అడుగుతున్నారు నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, అప్పటికి నేను ట్రైల్ చేస్తానండి, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, డాన్సర్గా వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్లో నాకు జుట్టు ఉందని తీసుకెళ్ళేవాళ్ళు. చాలా చేశానండి, సీరియల్స్ వెనక బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఇక్కడ అన్నీ చేశాను. ఎందుకు రాజీవ్ కనకాల గారును సమీర్ గారు వాళ్ళ ఒక సీరియల్ అండి బాగా ఫేమస్, అది
ఇప్పటికీ చెప్తా గుర్తు చేస్తాను. ఆ సాంగ్ ఉంటుందండి, సీరియల్ సాంగ్లో నేను ఫ్రంట్ డ్యాన్స్ ఆడాను వాళ్ళతో పాటు. ఆ సాంగ్, ఆ సీరియల్ పేరు గుర్తులేదు, ఫేమస్ సీరియల్ అది కూడా. అలా చాలా చేశాను. అప్పుడు చెప్తే అమ్మో నేను వెళ్ళాలని చెప్పి నేను అప్పుడు ఏంటంటే ఫొటోస్ అండి, ఇప్పుడు ఫోన్ అంటే ఫోన్ అది కదా, అప్పుడు ఫోటో దిగాల, ఫోటో వెనకాల మన నెంబర్, అది కూడా పీపీ నెంబర్, మన దగ్గర ఫోన్ ఉండదు కదా. దీనికోసం ఏం చేసేవాడిని నేను, నాకు ఒక కాంటాక్ట్ కావాలి ఎలా అని చెప్పి అప్పుడు కృష్ణానగర్లో ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. ఎస్టీడీ బూత్లో అక్కడ పని చేసే కొన్ని రోజులు, అంటే పని కంటే బాబాయ్ అంటాం శంకర్ అని, అతను ఎస్టీడీ బూత్ అది. ఆ పని కూడా దేనికి చేయటం అంటే నాకు కాంటాక్ట్ నెంబర్ కావాలి, అక్కడ ఫోన్ ఉంది. సో అక్కడ కొన్ని రోజులు పని చేసేవాళ్ళం అక్కడ. కాంటాక్ట్ నెంబర్ కోసమేనా? కాంటాక్ట్ నెంబర్ కోసం నాకు నెంబర్ కావాలి. నేను ఆఫీస్కి వెళ్తే ఫోటో వెనకాల నేను ఫోన్ నెంబర్ రాసి ఇవ్వాలి. సార్ నేను ఇంకోటి అడుగుతాను. అక్కడ పని చేస్తూ టిఫిన్స్ కోసం, ఫుడ్ కోసం 3 hours అక్కడ కూర్చుంటే ఒక పూట ఆకలి తిరద్ది. అంటే ఆ ఫోన్ దగ్గర పని చేస్తే బాబాయ్ అంటూ పని చేసుకుంటూ మీకు, అవునండి అది కూడా ఒక కారణమే, ఒక పూట కడుపు నిండద్ది. కడుపు ఫుడ్ ఉంది. మీకు తెలియదు, ఇంకో విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. ఎదురుగా ఇంద్రలో కాంప్లెక్స్ ఉండేది, వైన్ షాప్ ఉండేది. అక్కడ నైట్ వీళ్ళందరూ బీర్ తాగటానికి ప్లేస్ ఎత్తుక్కుంటూ వస్తే నేను ఈ హెచ్డి బూత్ ఒక 4 floor ఉంటుంది పైన. ఆ పైన రాకేష్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఆ తర్వాత పెట్టాడు ఆయన. ఆ పైకి వెళ్ళి నేనే ఇన్వైట్ చేశాను, రండి పైకి వెళ్ళి తాగండి, బీర్ బాటిల్స్ అక్కడే వదిలేసి వెళ్ళండి అని. బీర్ బాటిల్ ₹2 వస్తాయి. ఓకే బీర్ బాటిల్ ₹2 వస్తాయి. పొద్దున్న మళ్ళీ నేను అంటే నైట్ వీళ్ళందరూ వెళ్ళిపోయాక 12-12:30కి వెళ్ళిపోయి ఎన్ని బీర్ బాటిల్స్ అన్నీ ఒక కవర్లో వేసుకొని వచ్చాను. మార్నింగ్ టిఫిన్కి వెళ్తుంది నాకు. సో అలాగ అక్కడ ఆ తర్వాత రవీంద్ర గారిని ఒక ఆయన పరిచయం, ఆయన న్యూస్ పేపర్ వేసేవారు మార్నింగ్. తర్వాత ఎర్లీ మార్నింగే ఎస్టీడీ బూత్కి బయట ఒక టేబుల్ దగ్గర న్యూస్ పేపర్స్ అమ్మేవాళ్ళం. అక్కడ ఎంతో కొంత చిల్లర వచ్చేది. తెలిసిందంటే కృష్ణానగర్లో సినిమా మీద పిచ్చితో వచ్చిన ఒక మనిషి కృష్ణానగర్లో ఎన్ని బాధలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డాడు చిత్రం సీను. అయితే చాలా షార్ట్ టైమే, ఎక్కువ టైం కాదు, చాలా షార్ట్ టైం, తక్కువ టైం, బట్ అన్ని కష్టాలు పడ్డాడు. పడ్డాం అంటే తప్పదండి. మనం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏ రంగంలో అయినా హార్డ్ వర్క్ చేసి కష్టపడకుండా ముందుకు వెళ్ళలేమండి. నేను అదే ఫిక్స్ అయ్యే బ్రెయిన్లో. సో అలాగైతే ఆ మాస్టర్ సినిమా సెలక్షన్ జరుగుతుంటే, అన్నపూర్ణ సెలక్షన్ కాదు, ఓపెనింగ్ అంటే వెళ్ళా, చిరంజీవి గారిని చూసి. ఆ తర్వాత రాజీవ్ అని ఆయన ఉన్నాడండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయన తెలుగు కూడా వచ్చు, తమిళ్ బాగా, సురేష్ కృష్ణ. ఆయన డైరెక్ట్ని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన కోడేటర్ల రేంజ్. వెళ్ళిపోయి నేను ఇలా ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నానండి, నాకు ఇంట్రెస్ట్, ఇది అన్నారు. మళ్ళీ తర్వాత తెలుగులో కూడా మాట్లాడారు, దానికి ఫోటో ఇచ్చి వచ్చాను. తర్వాత సరే నన్ను సెలెక్ట్ చేశారండి. సో అదే అక్కడ కూడా ఏంటంటే అండి, నేను డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వలేదు, ఆయన బ్రెయిన్లో ఉన్నా నేను. తర్వాత మాకు వేరే ఫ్రెండ్ ద్వారా అతను కోఆర్డినేట్ చేసేవాడు, ఎవరికైతే లాంగ్ హెయిర్ ఉంది, ఎవరైతే హైదరాబాద్ సిటీలో కొంచెం మోడల్స్ లాగా ఉన్నారో అందరినీ స్టూడెంట్ లాగా ఉన్నాను కోఆర్డినేట్ చేసేవాడు. అతను నన్ను కోఆర్డినేట్ చేసేవాడు అండి. నేను అతని ద్వారా వెళ్ళి ఆ సినిమా కమిట్ అయ్యాను. ఆ తర్వాత మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. సినిమాలో షార్ట్ ఏంటంటే, చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తా ఉంటే ఫస్ట్ కాలేజీలో ఎంట్రీ, ఒక కుర్రోడు వచ్చి సిగరెట్ పెట్టుకొని వచ్చి ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ఉందని అడగాలి. ఎవరు చేస్తారు సార్? నేను చేస్తాను, ముందుకు వచ్చేసా చేసి. ఆ రాజీవ్ అనే అతను ఎవరైతే డైరెక్షన్ పెట్టుకున్నారు, ఇతను చేస్తాడు, నేను తీసాను. నేనేంటంటే ఆ చిరంజీవి గారు వస్తుంటే నేను ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది నాకు వెనక. నాకు అప్పుడు కెమెరా ఫేవర్ అది తెలియదండి, చేసుకోవాలి అంత నాలెడ్జ్ లేదు. సినిమా అంటే ఇష్టమే కానీ అంత లేదు. సో నేను యో అనుకుంటూ వచ్చి ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ఉందా అంటే ఆయన అది ఆయన వెళ్ళిపోతాను అంతే. చిన్న బిట్ అండి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ చెప్తే నేను నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అండి అది. నేను నార్మల్, మనం బ్యాచులర్ లైఫ్ కదండి, మనం నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళా, నాకు మంచి ప్యాంట్ ఓకే, షర్ట్ బాగాలేదు. కానీ చిరంజీవి గారు అంటున్నాను, ఈ కుర్రాడి షర్ట్ మారిస్తే బాగుంటుంది కానీ 2 కాస్ట్యూమర్లు వచ్చారండి, అటోకులు వచ్చి అక్కడ సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకెళ్ళి నాకు అక్కడ డ్రెస్ మార్చి ఒక రెడ్ కలర్ షర్ట్, కొంచెం బ్రైట్ షర్ట్ వేసి. అయితే మీకు సిచ్యువేషన్ చెప్తాను. నేను ఇక్కడ నుంచి సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్కి వెళ్తుంటే కోటి ఉమెన్స్ కాలేజ్ షూట్, కోటి ఉమెన్స్ కాలేజ్. నేను ఆ రోజు మార్నింగ్ కూడా నేను లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళా షూటింగ్ కూడా. సో మన పరిస్థితి అలాంటిది. అయితే ఎక్కడైతే సెట్లో చిరంజీవి గారు డ్రెస్ షర్ట్ మార్చమన్నారు, నేను స్పాట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్ వెళ్ళే లోపండి నా కళ్ళు తెలియకుండా నాకు నీళ్ళు వస్తున్నాయి, నాకు అంత బ్లర్ అయిపోతుంది, ఏం కనపడట్లేదు. అంతే కదా. అసలు చిరంజీవి గారు ఏంటి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ చిరంజీవి గారు చెప్పడం ఏంటండి, కళ్ళు తుడుచుకుని ఇక షర్ట్ వేసుకుని వచ్చి ఆ షార్ట్ చేసాం, అయిపోయింది. తర్వాత ఇంకో సిచ్యువేషన్లో మళ్ళీ సేమ్ ఇంటర్వెల్లో చిరంజీవి గారు పెద్ద ఫైట్ జరుగుద్ది. ఆ ఫైట్ తర్వాత మళ్ళీ ఆయన వస్తారు, రాగానే యో నుంచి మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ అని చెప్పి తప్పించుకోవాలి, అంతే చిన్న షార్ట్. ఆ తర్వాత క్లాస్ రూమ్లో అక్కడక్కడ డ్యాన్సులు అవి ఉండేవి, స్టేజ్ అదే టేబుల్ మీద ఎక్కి డ్యాన్స్ చేయటం, టేబుల్ కట్టుకొని అవి ఇక అంతా అసలు లెంత్ చేసాం. బట్ ఎక్కువ ఆ 2 షాట్లు రిజిస్టర్ అయ్యాం. అది నాకు ఇప్పుడు కూడా నేను చెప్తే కానీ తెలుస్తుంది నేను అని.
ఇప్పుడు అసలు యాక్చువల్గా తర్వాత కాలంలో చిరంజీవి గారితో కలిసి ఇవేవి షేర్ చేసుకున్న సందర్భమే లేదు. లేదండి, కలిసిన సందర్భం ఉంది, 2-3 సార్లు ఆయనతో కలిసాం సందర్భం ఉంది. కాబట్టి అందరితో పాటు కలవటం తప్ప నేను పర్సనల్గా ఆయనతో షేర్ చేసుకుంది లేదు. ఆయన గుర్తుంటుందని ఒక నమ్మకం. ఆయన ఇంకొక విషయం అండి, ఒక రోజు నేను షూట్కి వెళ్ళలే, నాకు ఏజెంట్ చెప్పలే షూట్ ఉందని, నేను మిస్ అయ్యా. నెక్స్ట్ డే మళ్ళీ నాతో నాకు వేరే వాళ్ళతో తెలిసిపోద్దిగా షూట్ జరిగింది, నేను నన్ను ఎందుకు రాలేదని. అమ్మో నేను రాలేకపోవటం ఏంటంటే నెక్స్ట్ డే వెళ్తే ఒక మాట అన్నానండి, చిరంజీవి గారు అన్నారంటే ఆ టేబుల్ మీద క్లాస్ రూమ్లో నేనే కనపడుతున్నా డ్యాన్స్ చేస్తూ, మైకేల్ రాలేదా అన్నారంట అని నాకు చెప్పాను. నెక్స్ట్ డే నన్ను మైకేల్ అన్నారు ఆయన, గుర్తుపెట్టుకున్నారు ఆయన అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అది లైఫ్లో మర్చిపోలేని సంఘటన. మళ్ళీ ఆ తర్వాత ఆయనతో కలిసి అది రాలేదండి, యాక్ట్ చేసే అవకాశం రాలేదు. ఎప్పుడన్నా నాకేంటంటే కొంచెం చిన్న అందరూ ఆయన గురించి, ఎందుకంటే అందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన కదండి, మనం అందరిలాగా ఆయనకి ఇలాగే డిస్టర్బ్ చేయొద్దని ఎప్పుడన్నా పర్సనల్గా కలిసే అవకాశం వస్తే చెప్దామని. యాక్చువల్గా ఆయన దాకా వెళ్ళుండదు ఈ సందర్భాలు. మీరు బయట ఎక్కడైనా చెప్పినా, ఫ్రెండ్స్తో చెప్పినా, ఈరోజు ఇక్కడ చెప్తున్నది కూడా, ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఖచ్చితంగా ఆయన పిలిపిస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్టు ఒక చిన్న సినిమాలో బాగా చేస్తే ఆయన ఇంటికి పిలిపించుకుని అభినందించే మనిషి. సో అలాంటిది చిత్రం శ్రీనుకి ఇంత ప్రేమ ఉంది, ఇంత అనుభవాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆయన పిలవకుండా ఉండరు. మేబీ ఇంటర్వ్యూ ద్వారా అవద్యం చూడాలి. అట్లా పిలిస్తే ఇంకా నా లైఫ్కి ఇంకా ఏం అవసరం లేదు. అండ్ ఒక చిన్న ప్రశ్న, మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు, నేను 2000 ఎర్లీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను, అదే టైం పీరియడ్లో మీతో పాటు ఒక వ్యక్తి ఫోటోలు పట్టుకొని మీతో పాటు మీ చుట్టూ, అంటే ఇద్దరు కలిసి కానీ లేదా మీతో పాటు కానీ తిరుగుతూ, ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరుగుతూ, ఛాన్సుల కోసం అడుగుతూ చాలా కష్టపడ్డాడు ఇంకో వ్యక్తి. ఈరోజు అతను బిగ్గెస్ట్ స్టార్ అయి ఉన్నాడు. ఎవరు అతను, గుర్తున్నాడా మీకు? ఎవరంటే చాలామంది తిరిగి కమెడియన్, హీరో సునీల్ గారు. యాక్చువల్గా సునీల్ గారి ప్రస్థానం గురించి చెప్పేటప్పుడు అందరూ కూడా త్రివిక్రమ్ గారు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇతను చాలా త్వరగా ఛాన్సులు వచ్చని చెప్పి అనుకుంటారు. కానీ సునీల్ గారు ఎంత కష్టపడ్డారో తెలియాలంటే చిత్రం శ్రీను అడుగు, చిత్రం శ్రీను చెప్తాడని చెప్పి చాలా మంది చెప్పారు. అయ్యో చాలా కష్టపడండి, ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా కనపడుతుండేవాడు ఫొటోస్ పట్టుకొని. నాకేంటంటే నాకు ఎక్కువ ఆఫీసులు తెలిసేవి, అంటే నేను కనుక్కునేవాను ఏ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏంటి అని. నేను చాలామంది ఆఫీసులు తెలియకపోతే నన్ను అడిగేవాళ్ళు, ఆ సీనుకి తెలిస్తే ఆఫీసులో అడిగిన మంగటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఉంటాడు అక్కడ. నేను నా రూల్ ఏంటంటే, నేను ఒక ఆఫీస్ చూపిస్తా, నువ్వు టిఫిన్ చేసే టైంకి వస్తే టిఫిన్ చేపియాలి, నాకు టిఫిన్ చేపిస్తే ఒక ఆఫీస్ చూపిస్తా, అంతే కదా. లంచ్ టైం అనుకోండి, నాకు లంచ్ పెట్టిస్తే నీకు ఒక ఆఫీస్ చూపిస్తా, ఇలాగా వాళ్ళు కూడా అనేవాళ్ళు సరదాగే. అంటే లైఫ్ స్ట్రగుల్ తెలియకుండా వెళ్ళిపోయిందండి. అలా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా సునీల్ గారు కనపడేవాళ్ళు, చాలా సందర్భాలు కనపడ్డారు. మేము ఇద్దరం రామ్ గోపాల్ వర్మ గారిది సుమంత్ గారితో ఒక సినిమా అండి. అప్పుడు శోభన్ గారు ఉన్నారు, లేరు ఇప్పుడు. ఆయన బాగా నాకు చాలా ఇష్టం అండి శోభన్ గారు. అయితే ఆడిషన్కి వెళ్ళామండి, వెళ్తే చాలామంది ఉన్నారండి. సో అలాగా దాంట్లో ఆడిషన్స్ ఫస్ట్ రోజు చేసాం, తర్వాత రెండో రోజు చేసాం, అలాగా ఫిల్టర్ చేస్తే ఫైనల్కి వచ్చిందంటే సునీల్ గారు ఉన్నారు, నేనున్నా, ఫైనల్లో ఉన్నాం మేము 3-4 అంతే. అప్పుడు రంగోపాల్ గారు నాతో మాట్లాడారు. అప్పుడు నాకు లాంగ్ హెయిర్ ఉంది అప్పటికి కూడా. అనుకున్నారు. శోభన్ గారేమో డన్ సీను, నాకు తెలిసి మంచి క్యారెక్టర్ పడేలా ఉందంటే చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఏమైందంటే చిన్న బ్రేక్, అదేంటి బ్రేక్ వచ్చింది, ఏంటి షూట్ జరగట్లేదా, ఏంటి మనం సెలెక్ట్ అవ్వలేదని కథ మారిపోయింది. ఫస్ట్ అనుకున్న కథ కాదు, తర్వాత ఏదో కథ మారింది. తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్కి వెళ్ళాము, అది అన్నట్టు తెలిసిందండి. నేను మళ్ళీ ట్రై చేయలేదు, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే చాలా కథ మారిపోయాక మనం ఉండిపోవచ్చని ఒక ఆలోచన, లేము కూడా మనం సెలెక్ట్ చేయాలి. సునీల్ గారు సెలెక్ట్, ఆ సినిమా కోసం సునీల్ గారు ట్రైన్లో బాత్రూమ్ నుంచి జర్నీ చేశాడు. అవునా? ట్రైన్ బాత్రూంలో జర్నీ చేశాడు సునీల్ గారు. అసలు అంటే అంత స్ట్రగుల్ చేశారు, చాలా స్ట్రగుల్ చేశాడు సునీల్ గారు. అమ్మో అస్సలు నేను చూసే లైవ్, లేకపోతే అంత ఈజీగా రాదండి అస్సలు. చాలా స్ట్రగుల్, చాలా ఫుడ్కి లేకుండా, అంటే ఉన్నదాన్నే ఎలా షేర్ చేసుకునే వాళ్ళు ఆయన, త్రివిక్రమ్ గారు వాళ్ళు, ఆర్పి పట్నాయక్ గారు అందరూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఉన్న ఎంత ఉంది దాన్ని ఎలా షేర్ చేసుకునే వాళ్ళు, ఏంటి దాన్ని ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని 2 రోజులు ఎలా గడపాలి, 3 రోజులు ఎలా గడపాలి, అలా చేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు. తర్వాత వాళ్ళున్న రూము కింద కిరాణా షాప్ ఉండేది, అక్కడ చిప్స్ ప్యాకెట్లు అవి తీసుకొని చాలా సిచ్యువేషన్, చాలా హార్డ్ వర్క్ చేశారండి సునీల్ గారు. చాలా చాలా అంటే చాలా, నేను చూసాను లైవ్. సూపర్ జర్నీ. అయితే మీరు చాలా ఇంటర్వ్యూలో చిత్రం నా మొదటి మూవీ అని మాత్రమే చెప్పున్నారు. బట్ ఆ సినిమాలోకి మీకు ఎలా అవకాశం వచ్చిందో ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే చిత్రం సంబంధించి ప్రతి ఆర్టిస్ట్ని తీసుకోవడం కూడా బడ్జెట్ లేకుండా, ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్కి వస్తారో వాళ్ళని తీసుకో. ఈవెన్ హీరోకే సరైన బడ్జెట్ లేదండి, బడ్జెట్ పరంగా తీసుకోలేదండి. బడ్జెటే కాదండి అక్కడ,
ఎవడైతే బాగా చేయగలడో వాళ్ళనే లాగారు. ఎందుకో చెప్తాను వినండి. నాకు చిత్రంకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ చిత్రం అనే పేరు లేదు అప్పుడు. అయితే నాకు కొంచెం సినిమా మీద కొంచెం ఎంతో గొప్ప తెలిసిన వాళ్ళకి, చాలామందికి సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, చాలామందికి కూడా కెమెరామెన్ల గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి, కాస్ట్యూమర్ల గురించి తెలుస్తుంటాయి. అవును. సో నాకు తేజ గారి వల్ల ఒక మంచి కెమెరామెన్ అనే విషయం తెలుసు. నాకు గులాము అది చాలా అద్భుతాలు చేశారు ఆయన. బాలీవుడ్లో రాత్రి, అద్భుతమైన బాలీవుడ్ సినిమాలు తెలుగులో చేశారు. కూడా చాలా అద్భుతమైన సినిమా. అయ్యో సూపర్ కెమెరామెన్ ఆయన అనుకున్నాను. సో ఆయన ఒక డైరెక్షన్ చేస్తున్నారు ఇట్లా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది. సో దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే నేను వెళ్ళాను సార్. అక్కడ సోమాజిగూడలో సీసీ అని ఒక అపార్ట్మెంట్స్ ఉంది, సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్స్ ఉండేవి. ఉషా కిరణ్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. అక్కడికి వెళ్తే అక్కడ ఆడిషన్స్ చేశారు. సో ఆడిషన్ చాలామంది వచ్చారు. అలాగా అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అలా చాలామంది, నేను, చిత్రం భాష, వేణు, బబ్లు కూడా వాళ్ళ ఫాదర్ ఆర్టిస్ట్ అండి. సో బబ్లూని కూడా ఆడిషన్ చేశారండి. అది అందరిని ఆడిషన్ చేసి ఫిల్టర్ చేసింది. యాక్చువల్గా ఉదయ్ గారు అనుకుని ఫస్ట్ వేరే క్యారెక్టర్, తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఉదయ్ హీరో అయిపోయాడు. ఫస్ట్ హీరో తరుణ్ కదా? అవునండి, తరుణ్ గారు అనుకున్నారు. సో తర్వాత అది కొంచెం ఏదో జరిగింది. తర్వాత ఉదయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నారు. సో ఉదయ్ హీరో అయ్యాడు. సో ఇదంతా కూడా ఈజీగా జరగలేదండి. అంతా ఆడిషన్. అది కూడా ఒక్కొక్కరికి 4 సార్లు 5 సార్లు ఫిల్టర్ చేసి తీసుకున్నారు. అండ్ చిత్రం మూవీ మీ లైఫ్ మార్చేసింది, మీ పేరు మార్చేసింది, మీ ప్రపంచాన్ని మార్చేసింది. అవునండి, మొత్తం తేజ గారు ఆయన సృష్టించిన ఒక అద్భుతం అది. డెఫినెట్గా. తర్వాత కాలంలో తేజ గారితో మీకు నిజంగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఆయన వల్ల నా కాలు విరిగింది అని చిత్రం శ్రీను భావించి నువ్వు నేను నుంచి బయటకు వచ్చాడా? అసలు తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? తేజ గారితో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ అండి. మేమిద్దరం మాట్లాడుకుంటే ఎవరిని వింటే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్సా అని అడుగుతారు నన్ను, ఎవరిని ఉన్నా కూడా మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా అంటారు. అంటే ఆయనతో అలాగే ఉంటుంది, ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాం. చిత్రం అప్పుడు కూడా మాకు ఏదన్నా డైలాగ్ లాగా ఉంటే ప్రాక్టీస్ చేయించి అందరితో ప్రాక్టీస్ చేయించమనేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు ఆయన. సో అలా మేము అందరం పక్కకి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు మంచిగా నాకు ఏంటంటే నువ్వు నేను సినిమాలో నన్ను ఆయన కొత్తగా చూపించాలనుకున్నారండి. ఓకే. అస్సలు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఆయన అనుకుని వీడిని కొత్తగా ఏదైనా చూపిద్దాం, వీడిని బాగా చూపించాలనే ఉద్దేశంతో నాకు బెనర్జీ గారికి ఒక క్యారెక్టర్ అనుకున్నారండి. యాక్చువల్గా అదేదో ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉందంట, నాకు కూడా తెలియదు. నేను బెనర్జీ గారు ఒకటే లాంటి డ్రెస్సు, ఒకటే లాంటి హెయిర్ కట్, ఇద్దరం కూడా ఒకేలాగా బిహేవ్ చేస్తుంటాం. సిగరెట్ వెలిగించిన ఒకేసారి వెలిగిస్తాం, గీక్కున్న ఒకేసారి గీక్కున్నాం, చూసిన ఒకేసారి, ఇద్దరం ఒకేసారి బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏం చేసినా ఆయన యాక్చువల్ ఆయన లారీ డ్రైవర్, లారీ వెనక నేను కూర్చున్నా, ఇద్దరు ఒకేసారి చేస్తూ ఉంటాం ఏ పనైనా. సో అలాగే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని అలా చేశారు. సో అలాగా ఫస్ట్ రోజు షూట్ ఏంటంటే సార్, నాకు ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్ ఉంది కదండి, ఆ గెస్ట్ హౌస్ దగ్గర షూట్ యాక్చువల్గా జరిగింది. అంటే అది మిస్టేక్ అని కూడా కాదు, ఆ షాట్ ఏదంటే ఫస్ట్ షాట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ అనిత గారు ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మేము బిల్డింగ్ పైనుంచి చూసి హీరోయిన్ వెళ్ళిపోతుందని చెప్పి అక్కడి నుంచి దూకి పరిగెడతాం హీరోయిన్ వెనకాల. ఆ షాట్ ఫస్ట్ షాట్ ఏంటి, దూకే షాట్ చేశారండి. సో నేనేంటే ఓకే రెడీయా, నువ్వు రెడీ, హార్స్మన్ బాబు గారు ఫైట్ మాస్టర్, ఓకేనా డన్, తేజ గారు డన్ చేసేస్తాడు సీను అని అంటే అంత నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సో ఏమైందంటే కింద కెమెరా పెట్టారండి, కెమెరా ముందు ఒక మార్క్ వేసారు, ఆ మార్క్లో దూకి రోల్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు రోల్ చేసి పక్కకి వెళ్ళిపోవాలంటే సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. కరెక్ట్, సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. సో నేను బాగానే రెడీ సార్ అన్నాను, ఎయిర్లో ఉన్నాను. అది దగ్గర 3 ఫ్లోర్లు, 2nd ఫ్లోర్ అనుకుంటా. అక్కడి నుంచి ఎయిర్లో ఉన్నాక నా డౌట్ ఏముందంటే కింద కెమెరా ఉంది, మార్క్ ఉంది. నేను ఒకవేళ కరెక్ట్ మార్క్లో దూకి రోల్ చేయకపోతే నా వెనక బెనర్జీ గారి పైన దూకేస్తారా, అది ఎయిర్లో ఉన్నప్పుడు వచ్చిందండి ఆ డౌట్ నాకు. సో ఆ డౌట్ అయినా సరే దూకాము, రోల్ చేసాం, పడ్డాం, బెనర్జీ గారు కూడా దూకారు, అంతా క్లాప్స్ కొట్టి అయిపోయిన తర్వాత అప్పుడు అంతా బెడ్లు ఇవి ఉండే అట్టపెట్టెలు, వాటి మీద బెడ్లు వేసి దూకేవాళ్ళం. ఇప్పుడు అంతే వైర్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత అయిపోయింది షార్ట్, అమ్మయ్య బాగా వచ్చింది అనుకుని తర్వాత దిగితే కాలు నిలవట్లేదండి, పడిపోతున్నది, కాలు నిలబడట్లేదు నాకు. ఏందబ్బా ఏం నిలబడట్లేదు చూస్తే ఆ లోపు స్వెల్లింగ్ వచ్చేసి నరసింహ బాబు గారు వచ్చారు, చూశారు, ఇది ఫ్రాక్చర్ అన్నారు. సో అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ కేపాలని ఒక హాస్పిటల్ ఉండేవి, అక్కడ తీసుకెళ్ళి కట్టేసి ఆ తర్వాత ఇంకా నేను ఆ సినిమాలో చేయలేదండి, మిస్ అయిపోయాను. అదే నా క్వశ్చన్ కూడా. అయితే చిత్రం శ్రీనుకి నేను ఒక మంచి రోల్ క్రియేట్ చేశాను, ఒక మంచి బిగ్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నాను, కానీ శ్రీను ఇంకా చెప్పకుండా సినిమాకి రాలేదు అని చెప్పి తేజ గారు చాలా ఫీల్ అయ్యారు. అది గ్యాప్ కారణమైంది అని విన్నాను, నిజమా? అంటే అఫ్కోర్స్ నిజంగా ఎవరికైనా స్పాట్లో ఒక డైరెక్టర్కి, ఒక ఆర్టిస్ట్ దెబ్బ తగిలిందంటే ఆ బాధ ఉంటుంది సార్, డెఫినెట్గా బాధపడి ఉంటారు. అయ్యో వాడు కరెక్ట్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో పాపం వాడు కాల్ ఫ్రాక్చర్ అయిందని బాధపడి ఉండొచ్చు. సో అలాగే నీకు 6 months బెడ్ అండి, 6 నెలలు నేను బెడ్ మీద ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నాకు ఉషా కిరణ్ వాళ్ళదే ఆనందం సినిమా నాకు
ఓ క్యారెక్టర్ అనుకుని పిలిచారు, నువ్వు ఓకేనా నడుస్తున్నావు అని, నడుస్తున్నాను సార్, అప్పటికి నడుస్తున్నా. ఉమ్, సో ఈలోపు సినిమా అయిపోయిందండి, నువ్వు నేను అయిపోయింది. తర్వాత ఆయన మళ్ళీ 2 సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్ అయిపోయారు. తర్వాత నాకు మళ్ళీ ఆయనే పిలిచి 1000 అబద్ధాల్లో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా రోజులు బట్టి నేనే రాజు నేనే మంత్రి ఇచ్చారు. అది అవును. చాలా రోజు అంటే అవునండి, ఆ చిన్న గ్యాప్ అంటే నేను కూడా వెళ్ళి కలవకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు మేబీ. లోపు ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వటం, పెద్దలతో చేయటం, అది కూడా కారణం అయింది. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత లెంత్గా అడిగానంటే, చిత్రం శ్రీను మీ పేరు అంటే మీకు ఇంటి పేరు ఇచ్చేసాడు ఆయన. అవునండి, ఇంటి పేరు మార్చి కొత్త ఇంటి పేరుని ఇచ్చారు. అవును, నాకు అలాంటి తేజ గారితో సీను గ్యాప్ ఉంది అనేది చాలా మందికి ఈ రోజుకి డౌట్ ఉందన్నమాట. సో దాన్ని క్లారిఫై చేయాలన్నదే నా ఉద్దేశం. అంతే అంతే, క్యారెక్టర్ సెట్ అయిపోయి ఉండొచ్చు అండి, అంతే. సెట్ అవ్వకనే ఇవ్వకపోయి ఉండొచ్చు. నేను మొన్న కూడా ఇప్పుడు జరుగుతున్న షూట్ నెక్స్ట్ ఏదనుకుంటున్నాను, వెళ్ళి నేను కలుస్తూనే ఉంటాను ఆయనకి. మొన్న ఈ మధ్య కూడా వెళ్ళి కలిశాను, నేను వెళ్తే మంచిగా మాట్లాడతాను. అంటే ఆయనకు కూడా అనుకోవాలి, ఇది కరెక్ట్గా సరిపోతాడు అంటేనే కదా పిలుస్తాము. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంది, అసలు నేను అందరూ చేస్తాను కూడా అనుకోలేదు. టప్పని ఒకరోజు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు చిత్రం అన్నారు. సార్ ఇట్లా ఉన్నాను సార్, ఒకసారి వస్తావా అంటే, నానక్రమంలో షూట్ జరుగుతుంది, వెళ్ళాను కలిశాను. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను కానిస్టేబుల్, కానీ చిన్నదిగానే బాగుంటుంది అంటే. ఏంటి సార్ అంటే, ఇలాగా నిరహార దీక్ష చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళకి ఆ నిమ్మకాయ రసంలో పాయిజన్ ఇస్తాను. అది షార్ట్ చేసాం. ఆ తర్వాత రానగారు నన్ను చంపేస్తారు, ఇదంతా చేసాం. అంటే ఆయనంతా ఆయన పిలిచాడు, ఆయనకు తెలుసు ఆయన ఈ క్యారెక్టర్ అడిగి సరిపోతాడంటే ఆయన వాడు హిమాలయాల్లోనూ తీసుకొస్తారండి, అందులో డౌటే లేదు. నాకు సెట్ అవ్వక పిలుచుండరు అంతే. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, ఇది లైఫ్కి సంబంధించింది. ఓకే, ఉదయ్ కిరణ్ గారి రైజు దగ్గర నుంచి చూసిన అతి కొద్ది మంది మనుషుల్లో మీరు ఒకరు. సో మీ కెరీర్ విషయానికి వస్తే, ఆయన కెరీర్లో ఆయన చూసిన అంత సక్సెస్ ఎప్పుడు మీరు చూడలేదు, అంత డబ్బు ఎప్పుడు మీరు చూడలేదు, అంత ఫేము మీరు ఎప్పుడు చూడలేదు. బట్ ఉదయ్ కిరణ్ గారు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నారు. మీ లైఫ్లో మీరు చాలాసార్లు పడ్డారు, చాలాసార్లు వేశారు. ఏ నిర్ణయము మిమ్మల్ని ఇంత కాన్స్టెంట్గా ఇంత స్థిరంగా ఉంచగలిగింది? ఎందుకు ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావనే నేను రెఫరెన్స్కి అడుగుతున్నానంటే, అంటే అంత పెద్ద స్టారు కూడా మెంటల్గా డౌన్ అయిపోయే ఇండస్ట్రీ మంది. సో చిత్రం శ్రీను కష్టాల నుంచి నిలబడడానికి కారణం ఏంటి? సార్ అంటే నేను కారణం కూడా కాదు, ఆ బలం ఏంటి? ఆ బలం అంటే అది ఆ సినిమా మీద ఉన్న ఇష్టం అండి. సినిమానే కాదు, ఎవడైనా ఏ పని చేయాలనుకున్నా చిన్న లైఫ్లో నేను ఎప్పుడు రియలైజ్ ఉంటాను సార్, రియాలిటీలో ఉంటా. అంటే ఏ పని చేయాలనుకున్న అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి, అది సహజం. ఈ రోజు కొంచెం డౌన్ అయ్యాం కదా అని బాధపడి డిప్రెషన్కి వెళ్ళిపోద్దు అస్సలు. మనం అసలు ఫీల్ అవుతాం, అవును ఈరోజు నేను వచ్చినప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ కొడతాం గోలు అని, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం గోల్ కొట్టడానికి ఏం చేయాలో చేయాలి తప్ప రాంగ్ స్టెప్ మాత్రం వేయద్దు. ఇప్పుడు అదే ఉదయ్ గారు చేశారు, అలా అకుండా ఉంటే ఈరోజు ఇంకా ఏమైనా జరిగాయేమో, ఇంకా మంచి ఏమన్నా వచ్చాయేమో, మంచి సినిమాలు వచ్చాయేమో. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా సార్ ఇండస్ట్రీలోనే. కరెక్ట్, మనకి సినిమానే ఇష్టం కదా. ఏదో ఒక ప్రోగ్రామ్ జడ్జికి వెళ్ళినా కూడా ఎంతో కొంత ఒక ఫేము డబ్బులు ఇప్పుడు అలా ఉంది కదా సార్. అవును, అప్పుడు అంటే ఇంత స్పాన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా స్పాన్ ఉంది కదా. సో ధైర్యంగా మనం చేసే నిజాయితీగా చేసుకుంటూ దాన్ని నమ్ముతూ పని ముందుకెళ్ళాలండి. అది అప్ అండ్ డౌన్స్ కామన్, అది లేకుండా లైఫ్ అవ్వదు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు అప్పు నుంచి రాలే, డౌన్ నుంచే వచ్చాము. అప్పు చిన్న డౌన్ ఉంటుంది, మళ్ళీ అప్పుకి వెళ్తాం, అది కామన్. అది లేకపోతే లైఫే కదా. అది అర్థం చేసుకున్నాడు ఏ పనైనా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు, ఏదైనా సాధించవచ్చు. నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటారండి. అమితాబ్ బచ్చన్ గారు స్టోరీ ఒకటి, పూరి గారు, చాలామంది ఉన్నారండి. నాకు మన కేఎఫ్సీ చికెన్ తింటాం అతను, నేను అవన్నీ అంటే ఇన్స్పైర్గా తీసుకుంటాను సార్. ఎందుకు చిరంజీవి గారు మధ్యలో హిట్లర్ ముందు చిరంజీవి గారు అయ్యో ఆ తర్వాత మళ్ళీ హిట్లర్ నుంచి మళ్ళీ కొడితే ఈరోజు అన్నయ్య మళ్ళీ పాత అన్నయ్య. ఆ రేంజ్ అంటే మనం నిలబడాలనుకుని ముందుకెళ్తే అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, దాన్ని తట్టుకొని వెళ్ళిపోవాలి, దూసుకెళ్ళిపోవాలి రాకెట్ లాగా, దొరికేస్తుంది అది అంతే. సూపర్. అయితే ఉదయ్ కిరణ్తో మీకు మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు, అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అంటే చాలా సందర్భాలు, చాలా 2-3-4 సినిమాలు చేశానండి వాడితో. అంటే ఇంకోటి మర్చిపోని సందర్భాలు ఏముండవండి, ఎందుకంటే ఎవరికి ఏం చెప్పుకోడండి మనోడు. అదొక చిన్న తనలో కుమిలిపోవటం, అది కూడా తనకి అది పాపం ఓపెన్ అవడా ఇప్పుడు ఎప్పుడు ఏ విషయం ఓపెన్ అవ్వలేదండి. ఏ విషయం ఏది కూడా నాతో అయితే ఏమి షేర్ చేసుకోలేదు. ఏమంటే సరదాగా లొకేషన్లో షూట్లో ఉంటే మాట్లాడతాం, షూట్ విషయాలే మాట్లాడతాం అంతే తప్ప ఏది కూడా చెప్పడు అసలు. అంటే మనోడు అంటే ఉండటమే అలా ఉంటాడు సైలెంట్గా. అదొక సందర్భాలంటే షూట్కి సంబంధాలండి. ఒక సినిమా ఊటీలో చేసాము, అక్కడ బాగా మేము అంటే ఫుడ్ అవి బాగా ఎంజాయ్ చేసాం. అంటే షూట్ సందర్భంగా అంతే, షూట్కి సంబంధించిన మెమరీసే ఉన్నాయి. బయట కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో అప్పుడు కలిసి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు మనోడు, సైలెంట్గా ఉన్నాడు, ఏది కూడా వాడికి ఏం చెప్పుకునేవాడు కాదు. అది
అది మెయిన్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం మీకు ఆ కాలు ప్రాబ్లం అయినప్పుడు ఒక 6 months బెడ్ రెస్ట్ అని. అలాంటి సమయంలో మీరు కృష్ణానగర్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇప్పటి ఒక స్టార్ హీరో మీ దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి సీను ఎంత కావాలో చెప్పు అని చెప్పి అడిగి ఆ రోజుల్లో మీకు ధైర్యం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు? సరే ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ రోజు ఎన్టీఆర్ గారు షూట్ జరుగుతుంది. ప్రతాప్ గారు డైరెక్టర్. నిన్ను చూడాలని ఒక ఫస్ట్ మూవీ ఉషా కిరణ్ మూవీస్. సో ఆ షూటు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు చాలా జోలుగా ఉండేవాళ్ళు. జోలుగా ఉంటారు, ఇప్పటికీ అట్లాగే ఉంటారు. అయితే నేనేంటంటే ప్రతాప్ గారిని అడిగి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ డే అడ్జస్ట్మెంట్ అడిగి నువ్వు నేనుకి ఓకే అప్పుడేనా సైమల్టేనియస్గా చేస్తున్నా ఒకటే రోజు 2 షూట్లు. అదేమో డాక్టర్ గారి హౌస్ ఏదో పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ డాక్టర్ గారి హౌస్ అని ఉండేది, అక్కడ షూటింగ్ చేసాం చాలా మంది, అక్కడ షూటు. సో అక్కడి నుంచి నేను ఎన్టీఆర్ గారు నాతో సరదాగా రా వెళ్ళకపోతే ఏమది అంటే చాలా జోలుగా ఉండేవాడు. నేను వెళ్తా గురుగారి సినిమా ఏంటనుకున్నావు అబ్బా అనేవాడు. సరదాగా ఉండే అలా అని వెళ్ళినోండి కదా నేను. ఆయన షాక్ అయ్యాడు జరిగిందంటే. అదేంటి వాడు పొద్దునంత సరదాగా మాట్లాడే అలా ఎలా జరిగిందని. జరిగింది, నేను అయిపోయింది. ఇంటికి వచ్చారండి చేస్తే అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. వచ్చారు, కొబ్బరి బొండాలు చెక్ తీసుకొని వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆ రావటం కూడా అంటే ఆ మనిషి అలాగే అంటే ఆ జోయల్గా ఉండేవాళ్ళు. అయిందా అనేవాడు. అంటే నాతో అలా ఉండేవాళ్ళండి. అయిపోయింది ఎందుకు ఎప్పుడు దాని గురించి అనేవాడిని నేను. అయింది బాగైంది, ఇదిగో చెక్ ఎంత కావాలరా అన్నాడు. నాకేమొద్దు, నాకెందుకు అసలు, నాకు ఏమొద్దు, నేమొద్దు, లేదు అసలు సమస్య లేదు, నేను తీసుకోను అని అడిగి అది సిచ్యువేషన్ అదే అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ గారు ఏంటి పెద్ద ఫ్యామిలీ కదా, అతను వచ్చి నా కోసం, నేను ఎక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చి రావటం ఏంటి అని హ్యాపీ ఫీల్ అయ్యాను, షాక్ కూడా అయ్యాను. మీ లైఫ్ని మార్చిన వ్యక్తుల్లో తేజ గారితో పాటు ఖచ్చితంగా శ్రీనువైట్ల గారిది ప్రథమ స్థానం ఉంటుంది. అవునండి. సో శ్రీనువైట్ల గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆడిషన్లో కలిసారా? ఆ ఆనందం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అయితే నాకు ఎప్పుడైతే నువ్వు నేను సినిమాకి కాలు ఇరిగిందో 6 months బెడ్ తర్వాత నేను చాలా ఇబ్బందులు ఉన్న అబ్బాయి ఏంటి ఇప్పుడే మన ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఒక సినిమా వచ్చింది, దాంతో సినిమాలు వస్తాయని వస్తున్న టైంలో కాలు ఇరిగింది ఏంటి, ఎలాగ నా కెరియర్ అని ఒక ఆలోచన ఉంటే మళ్ళీ నాకు ఉషా కిరణ్ మూవీస్ నుంచే ఫోన్ వచ్చిందండి. సో మీ లైఫ్ ఆ తొలినాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం. కంటిన్యూ ఉషా కిరణ్ మూవీస్ 6-7 సినిమాలు చేశాను సార్. కంటిన్యూ అవే ఉషా కిరణ్ మూవీస్, సినిమాలన్నీ అయ్యే అవే. ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి వస్తావా, ఒక సినిమా ఉంది, నువ్వు నడుస్తున్నావా అంటే నడుస్తుంది సార్, అప్పటికి నడుస్తున్నా, కాలు బాగా అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదంటే రమ్మంటే వెళ్ళాను సార్. అప్పుడు ఇప్పుడు మన రాఘవేంద్ర గారిది థియేటర్ ఉంది కదండి, పీవీ, దాని వెనకాల ఉండేదండి ఉషా కిరణ్ అది గెస్ట్ హౌస్ ఒకటి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ శ్రీనువైట్ల గారు ఫస్ట్ టైము, అప్పుడు నేను రామచందర్ అని పాపం ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, బాగాలేదు. నేను రామచందర్ గారు, తర్వాత ఇంకెవరు బబ్లు, శివారెడ్డి, అందరూ అక్కడ ఆ రోజు వచ్చాము. తర్వాత శ్రీనువైట్ల గారు, అప్పుడు నాకు తెలియదు ఆయన అంతకుముందు నీకోసం అనే సినిమా ఉషా కిరణ్ వాళ్ళతో రిలీజ్ అయింది, చేశారని తెలుసు, దానికి అవార్డులు వచ్చాయి, ఆ విషయం తెలుసు, కానీ పరిచయం లేదు. సో ఆ రోజు పరిచయం అయ్యారు, మా క్యారెక్టర్లు చెప్పారు, ఇలా హీరో ఫ్రెండ్స్ అవి ఇవి. ఆ రోజు ఇక మీ డైలాగ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా చూపించారు. ఓకే అయిపోయింది. తర్వాత సినిమా షూట్, తర్వాత డేట్లు వచ్చాయి, మాట్లాడిన తర్వాత వెళ్తుంటే నేను ఎప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదండి, 6th సెన్స్ ఒక్కొక్కసారి పనిచేస్తుంది. నేను మధ్యలో కాలు ఇరిగి నా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమా నాకేదో జరగబోతుందో 6th సెన్స్. అప్పుడు ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నాం, ఫస్ట్ వైజాగ్లో షూట్ అండి. ఫస్ట్ వెళ్తుంటే అలా ట్రైన్ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయిందండి. నా ఫీలింగ్ ఏం చెప్పనా, అది వర్షం స్టార్ట్ అయిందంటే శుభసూచకం, అదో ఫీలింగ్ అనమాట. నేనేదో అంటే ఒక 6th సెన్స్, నేనేదో ఒక పాజిటివ్ సెన్స్ మీకు తెలుస్తుంది. అయిపోయింది సార్. లొకేషన్కి వెళ్ళాక ఫస్ట్ యాక్చువల్గా పర్సు మర్చిపోయాను, శివారెడ్డి క్యారెక్టర్. తర్వాత ఫస్ట్ రోజు సీన్ ఒకటి ఉంది సార్, రికార్డ్స్ దొంగతనం చేస్తాను హీరోయిన్కి. అది నువ్వు చేస్తావారా అన్నారు నన్ను. నేను చేస్తాను సార్ అన్న. చేశాను. అక్కడ శ్రీనువైట్ల గారికి నచ్చింది, వీడు బాగా చేశాడు, ఆ రికార్డ్స్ దొంగతనం చేసి నేను తీసుకెళ్ళాను, డబ్బులు కూడా తీసుకుంటాను బైక్ పెట్రోల్ కోసం. అది నచ్చింది. అలాగా ఇంకా ఆ సినిమా అలాగే చేసాం సార్. అంతే. ఇంకా అదే
ఇంకా అది ఏంటంటే మీకు తెలియదు, ఆనందంలో రాంబాబు అనే క్యారెక్టర్ ఆ. ఇప్పటికీ నన్ను చాలా మంది రాంబాబు అంటారండి. నాకు నైట్లు చాలా మంది ఫోన్ చేస్తారు 2కి 3కి, Sitting లో అరే ఉండే. ఇప్పుడే అయిపోయిందిరా సిట్టింగ్ లో ఉన్నాము, ఒకరిని రాంబాబు క్యారెక్టర్ ఇచ్చామరా అని అంటారు. అది ఎంత అంటే అసలు ఎంత జనంలోకి వెళ్ళిందంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఆ సినిమా అంటే చూసారులే తెలియదు, లేదు, రీల్స్ లో ఇప్పటికే వైరల్ అవుతుంది అది. రీల్స్ లో అవును చాలా. ఉమ్. రాంబాబు అనే క్యారెక్టర్ అండి, నేను స్టార్ అయ్యానండి. ఉమ్. రాంబాబు అనే క్యారెక్టర్తో ఆనందం సినిమా నేను స్టార్ అయ్యా. తేజ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి నాకు పరిచయం చేసి స్క్రీన్ని నాకు పరిచయం చేస్తే శ్రీను వైట్ల గారు నన్ను స్టార్ చేశారు. గర్వంగా చెప్పుకున్న ఒక మూమెంట్ అది. అయ్యో ఉమ్. అసలు మీకు తెలియదు, ఆనందం సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదండి. రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లు. 13 సినిమాలు ఒకే రోజు నాకు ఫోన్ వచ్చింది క్యారెక్టర్. తెలియదు అప్పుడు నేను చిన్నోని, అప్పుడు నాకు 23, 24. నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు, ఏం తెలీదు, చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగంతే. ఉమ్. సో అది And- ఆనందం అనే సినిమా నా లైఫ్లో అది ఇంకా చెరగని ముద్ర అండి. అది ఇంకా ఆ రోజు షూట్లో ఎంఎస్ నారాయణ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే ఒక షాట్లో మీరు ఆయన షర్ట్ కూడా పట్టుకుంటారు. అవును, ఆయన అప్పటికి చాలా పెద్ద గొప్ప actor నటుడు. అండి. అయ్యో సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎంఎస్ నారాయణ గారితో. అయితే ఆ రోజు ఫస్ట్ రోజు అండి ఆయనతో యాక్ట్ చేయడం నేను ఎంఎస్ గారితో. దాని ముందు రోజు కూడా ఒక సీన్ చేసాము, కానీ ఆ రోజు నైట్ ఎఫెక్ట్ సీను అది 2 days ప్లాన్ చేశారండి శ్రీను ఇట్లా. యాక్చువల్గా ఓకే. 2 days ప్లాన్ చేశారు. అది కూడా ఒక ఇక్కడ మన ఖైరతాబాద్ దగ్గరలో ఇక్కడ ఒక పెంట్ హౌస్ వెనక ట్రైన్ వెళ్ళేది కనపడతా ఉంటుంది, అది సోమాజిగూడ దగ్గర. ఇక్కడ ఒక పెంట్ హౌస్లో అవును. షూట్ చేసాం. మా బ్యాచ్లో మా రూమ్ సీన్స్ అన్నీ అక్కడ చేసాం. అయితే అక్కడ చేసాం. ఆ రోజు చెప్పారు ఇది పెద్ద సీను, ఇది 2 days అనుకుంటున్నారన్నట్టు తెలిసింది నాకు. ఉమ్. సరే ఓకే వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషను, డైలాగులు చాలా ఉన్నాయి, మీకు ఎక్కువ ఉన్నాయి ఇంకా. ఎక్కువ ఉన్నాయి సీన్లో. డైలాగులు నాకే ఒక పాట పాడతాను, ఉమ్. ఒక స్టోరీ చెప్తుంటాను, అది చేస్తుంటా, ఈలోపు ఆయన వస్తారు, అవును. ఈలోపు తలిపేసేయండి అంటూ మళ్ళీ ఆయన కాంబినేషను, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదంతా రౌండ్ ట్రయల్ అండి. అవును, మీరు మాట్లాడుకునేది అంతా ఒక స్టోరీ చెప్తాంటే అంత రౌండ్ ట్రయల్. ఇది బాగా ప్రిపేర్ అయ్యానండి నేను ఫస్ట్. ఎందుకంటే ఎంఎస్ గారు కాంబినేషన్ చేయాలి, ఇది ఇంత పెద్ద షాటు, లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, నా వల్ల 1 more అవ్వకూడదు. ఉమ్. అప్పుడు ఫిలిం కదండి, అదొకటి నా ఫీలింగ్ అంటే నేను సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, ఉమ్. అది నాకు ఆ కసి అండి. సో బాగా ప్రిపేర్ అయ్యి అయిపోయింది. ఒక టేక్ అయింది, ఓకే, 2వ టేక్ ఓకే అయిపోయింది, ఆ షాట్ అయిపోయింది. వీళ్ళతో ఎంఎస్ గారు ఎంట్రీ, ఆయన కాంబినేషను, ఆయన కొట్టి మీకు ఇప్పటికీ గమనించండి, మీరు క్లియర్ గమనించండి, ఆయన కొట్టేది మీకు క్లియర్ తెలిసిపోద్ది, కొట్టినట్టు ఉండదు. ఉమ్. అవును. మీకు క్లియర్ చూస్తే ఆయన అంత పెద్ద యాక్టర్ అండి. అసలు ఆయనతో యాక్ట్ చేస్తాం, అందులో ఆయన టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. మీకు ఎంఎస్ నారాయణ గారు, సునీల్ గారు టైమింగ్ అందుకోవాలంటే అసలు చాలా కష్టం అండి. అది ఎంత అలర్ట్గా ఉండాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి అండ్ ఆ టైమింగ్ క్యాచ్ చేయాలంటే. ఆయనకి నాకు ఇమీడియట్ డైలాగులు టపా రాంబాబు, అరే రాంబాబు అనేది దుర్గా తెలుసు, దుర్గని చూసామంటే దుర్గా చూశాను, చాలా బాగుంటుంది సినిమా దుర్గ గురించి కాదురా, నా గర్ల్ ఫ్రెండ్ దుర్గా గురించి. ఆమె ఎవరు అంటే ఆ టైమింగ్ అందుకోవాలి కదా. అవును. అది ముందే బాగా ప్రాక్టీస్ చేశారు, నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసుకున్నాను బాగా. టేక్ అది కూడా ఎంఎస్ గారు ఆయన సింగిల్ టేక్ అండి, ఆయన టపా అసలు 2 రోజులు అనుకున్న సీన్ 1 రోజులో అయిపోయింది ఆ సీన్. ఇంకా చేస్తుంటే శ్రీను వైట్ల గారు ఏంటంటే అండి, మీరు కామెడీ సీన్స్ చేసేటప్పుడు ఆయన నవ్వేస్తుంటారు మానిటర్ ముందు కూర్చొని, ఆయన ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాంట్లో. మీరు గమనించండి, ఆయన షూట్లో అక్కడ జరుగుతున్న షాట్ ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఈయన నవ్వుతుంటారు, ఇందులో కొట్టు అంటుంటారు. అలాగే అసలు ఒక అందరు ఆర్టిస్టులు దాన్ని అందరూ బాగా ఆ టైమింగ్ సెట్ అయిందండి. అలాగా అసలు మామూలు సీక్వెన్స్ కదా సార్. అంతవరకు అయితే చాలా సినిమాల్లో మళ్ళీ దానికి రెప్లికా ట్రై చేశారు. అవును అలాంటి ఒకటి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ నన్ను చాలా మంది అంటే మన ఏజ్ జనరేషన్ అంతా రాంబాబు అంటారండి, రాంబాబు అంటారు. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ మీరు చేసిన సినిమాల విషయం మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు డెస్క్లో కొత్తగా రైటర్గా జాయిన్ అయి ఉన్నాను. కొత్తగా కాదు, ఒక కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. రాజా ది గ్రేట్ మూవీ, అది చిన్న సక్సెస్ మీట్ లాగా జరుగుతూ ఉంది. నా ఫోను రింగ్ అవ్వడం మానేసింది, ఇండస్ట్రీ నుంచి ఫోన్లు రావడం మానేసింది. నా ఫోన్ రింగ్ అవుతుంటే అప్పులోళ్ళు మాత్రమే ఫోన్ చేసే రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లో మళ్ళీ మొదటిసారి నా ఫోన్ మోగింది అని చెప్పి మీరు స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా మీకు? అవునండి, గుర్తుంది నాకు. అలాంటి ఒక స్థితికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వెయిట్ చిత్రం శ్రీను అంటే వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపకం తెలియదు, ఇంత చిన్న గొడవలో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక వ్యక్తిని మోసం చేయలేదు, ఏ తప్పు చేయని చిత్రం శ్రీనుకి అలాంటి ఒక ఫేజ్ ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అంటాం కదండి, అది కూడా ఒక నాకు మైనస్. అంటే ఏం ఓవర్ అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, నేను మంచి ఆర్టిస్ట్ కదా, పొగరు. ఒప్పుకుంటారా మీరు? అది ఒప్పుకుంటా అండి, ఆబ్వియస్లీ ఒప్పుకుంటా. అది నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వటం వల్లే జరిగింది.
నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఇలా వచ్చింది ఇలా ఖర్చు పెట్టేస్తేయండి, రేపు మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది నాకు, నేను ఎప్పుడు బిజీగా ఉంటా అనేవాడిని ఫ్రెండ్స్తో. మీరు నమ్మరండి, రాజు కనకాల గారు కనపడితే, అంటే ఇది డిస్కషన్ ఇప్పుడు చేయొచ్చో లేదో, రాజు కనకాల గారు, నేను ఒక చోట ల్యాండ్ చూశాను కొంటున్నాను, బావ అంటాం, నువ్వు కూడా కొను అనేసి అంటే, నేను ఏంటి బావ ఎక్కడ చూసావు అన్న. అప్పుడు మణికొండ అని ఒక ఏరియా. నేను అన్నమాట చెప్తే ఇప్పుడు ఇది అంటే ఓవర్ అంటారండి, నేను ఎందుకు అలా ఉన్నాను అని తర్వాత అనిపిస్తుంది. బావ నేను మణికొండలో ఉండాలా, చిరంజీవి గారు ఎక్కడ ఉంటారు, జూబ్లీహిల్స్లో ఇల్లు కొంట అనేవాడిని. ఎందుకంత ఓవర్ చేశాను అని అంటే నాలో లోపల నేనే నేను ఇప్పుడు బిజీగా ఉంటా, నేను ఇంకా గోల్ కొడతా, ఇంకా అది ఎప్పుడు ఉండొద్దండి లైఫ్లో. ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అని తర్వాత తెలుసుకుంటా. తెలియదు, ఏజ్ తక్కువ తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని మనం ముందు చెప్పలేం, అది తెలియదు, అది మన చేతిలో ఉండదు. మనం ఒకటే చేయాలి, కష్టపడి హార్డ్ వర్క్ చేసుకోవాలి, దేవుడిని నమ్ముకోవాలి, కష్టపడి పని ఏదనుకున్నా దాన్నే దేవుడు అనుకుని నమ్ముకొని ముందుకెళ్ళాలి. అదొకటే చేయాలి తప్ప నేను ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటా అనుకుంటే అది రాంగ్. బట్ మీ విషయంలో బ్యూటీ ఏంటంటే మీరు ఏ రోజు కూడా పనిని అశ్రద్ధ చేయలేదు. లేదండి. సో ఛాన్స్లు ఉన్నా లేకపోయినా బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, హెల్తీగా ఉంటూ వచ్చారు, సినిమా అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను, ఇప్పటికీ తిరుగుతానండి, కష్టపడుతూనే ఉన్నాను. ఆ విషయంలో మాత్రం మీ మీద 0 కంప్లైంట్స్. సో మైండ్ సెట్ అనేది చిన్న ఏజ్లో వచ్చిన ప్రాబ్లం. అదే నేను అలా లేదండి, నేను మధ్యలో ఖాళీకి కూడా ఉండొద్దు, నేను వర్క్ అడుగుతానండి, ఏం ప్రాబ్లం లేదు నాకు. చాలాసార్లు మన వేణు గారు, ధనరాజు గారు, మేమందరం ఈవెంట్స్ కూడా తీసుకెళ్ళేవాళ్ళండి. నన్ను తీసుకెళ్ళాను, నాకు ఫోన్ చేసి అన్న రండి ఈవెంట్స్కి వెళ్దాం అని తీసుకెళ్ళి, నాకు అంటే ఫైనాన్షియల్గా నాకు అక్కడి నుంచి కూడా. ఆ తర్వాత మళ్ళీ వేణుగారే నాకు జబర్దస్త్లో నేను చేస్తున్నానన్నా మీరు రండి అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. జబర్దస్త్ చేశాను కొన్ని రోజులు, నాకు అక్కడ నడిచింది. అలాగా నాకు నాగిరెడ్డి గారిని, నాగతేజ అని వాడు జబర్దస్త్లో చేసేవాడండి. ఆడు ఇప్పటికీ నన్ను ఈవెంట్స్ పిలుస్తాడండి. ఆడు నాకు చాలా రోజులు చాలా ఈవెంట్స్ ఇచ్చాడండి, చాలా ఈవెంట్స్ నాకు చాలా హెల్ప్ అయింది. అవన్నీ నాకు ఫైనాన్షియల్గా హెల్ప్. ఆ తర్వాత చిట్టిబాబు అని ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈవెంట్స్ చెప్పేవాడు. ఈవెంట్స్ మీద చాలా రోజులు బతికానండి నేను, చాలా నడిపి. అంటే ఇండస్ట్రీ ఆ ఈవెంట్స్ వచ్చిన డబ్బులతోనే మళ్ళీ నేను సేవ్ చేసుకోవాలి, మళ్ళీ తిరగాలి ఆఫీస్లో, మళ్ళీ డైరెక్టర్ని కలవాలి, మళ్ళీ ఏం కాదు ఉంటుంది స్ట్రగుల్, వచ్చినప్పుడు ఉంది కదా అలాగే మళ్ళీ తిరుగుదాను, మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ తిరిగానండి, బాగా మళ్ళీ నేను సెకండ్ టైం తిరగటం ఏంటి అని నాలో నేను ఎప్పుడు అనుకోలేదు. తిరగాలి, అవును డౌన్ ఫేజ్ ఏం కాదు, తిరుగుదాం, మళ్ళీ గోల్ కొడదాం. ఈసారి గోల్ కొట్టాడు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఏమొద్దు, క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం అవసరం అండి, ప్రతి ఒక్కరికి లైఫ్లో క్రమశిక్షణ అనేది చాలా అవసరం, ముందు చూపు అనేది చాలా అవసరం, అది లేకపోతే చాలా ప్రాబ్లం. అండ్ మీరు ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడగకూడదని ముందే అనుకున్నా, దాంట్లో వేణు గారికి సంబంధించిన ప్రశ్న కూడా అడగకూడదు అనుకున్నా. ఎందుకు అడగండి, పర్లేదు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ వేణు గారు అంటున్నారు, పిలుపు మారింది, కారణం ఏంటి? సో అంటే కారణం ఏంటంటే సార్, నేను వేణు, ఇప్పుడు ఇంతకుముందు వేణు అనుకోండి, నేను వేణు గాడు అనొచ్చు, అనకూడదు. వేణు అన్నాడు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ సార్, చాలా పెద్ద డైరెక్టర్, బలగం అని అద్భుతమైన సినిమా తీసిన ఒక పెద్ద డైరెక్టర్. అది చూసేవాడికి తప్పుగా అనుకోకూడదు, తప్పు కదా. ఇప్పుడు నేను వేణు ఉన్నప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకోవచ్చు, అదే ఇప్పుడున్న వేణు స్టేజ్కి నేను మాట్లాడకూడదు, అది రాంగ్. నేను ఇవన్నీ కూడా లైఫ్లో తెలుసుకున్నాను సార్, నాకు తెలియదు. నేను చాలాసార్లు సార్ మీకు తెలియదు, నేను పిచ్చోళ్ళలాగా హీరోల మీద కౌంటర్లు ఇచ్చేవానండి, అందరు నవ్వుతున్నారు కదా అని తెలియదు నాకు అప్పుడు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను తప్పు ఇవన్నీ అసలు, అంటే నవ్వుతున్నారు కదా అని అనేవాడిని, కానీ నా నవ్వు వెనకాల చాలామంది బాధపడతారని తెలుసుకోలేదు. ఆ తర్వాత తెలుసుకున్నా, ఓహో నేను ఇది అలా ఉండొద్దు, చాలా తప్పు చేశాను నేను. అంటే మన లైఫ్ కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది కండి, అలా పాఠాలు నేర్పింది నాకు. డబ్బు విషయంలో పాఠాలు నేర్చుకున్నారా? అమ్మో తప్పకుండా. నేను ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం. ఫ్రెండ్స్కి, పార్టీలకి చిత్రం శ్రీను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ పక్కన పెట్టుంటే మణికొండలో ఈరోజు 2 ఫ్లాట్లు ఉండేవి అని చెప్పారు. 2 ఫ్లాట్లు ఏంటి సార్, సగం మణికొండ కొనేసేవాడిని. సగం మణికొండ. రోజు 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను సార్, 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను. అప్పుడున్న రేటుకి సగం మణికొండ కొనేసేయచ్చు. బాగా వేస్ట్ చేశాను సార్, డబ్బు చాలా వేస్ట్ చేశాను. చేయొద్దండి అది. చెప్పారు మీ గురించి. ఒకే ఒక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే డబ్బుని డబ్బుగా చూడలేదు శ్రీను. చూడలేదు, తప్పు చేసి. అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఎప్పుడు నా డబ్బు వస్తూనే ఉంటుంది అనుకున్నా, అలా ఉండదండి, అది తప్పది. అది అంటే ధనలక్ష్మి దేవత, దాన్ని దేవతలాగే చూడాలి. అండ్ వేణుగారి ప్రస్తావన తీసుకుంటాను సార్, ఇది 2% అవ్వచ్చు కానీ, బట్ వేణుగారి కష్టం తెలియడానికి అడుగుతున్నాను. మన మధురానగర్లో ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో వేణుగారు అంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఆ నైట్ బయటికి పోవడానికి కూడా ఆయన చేతిలో డబ్బులు లేక
ఆ బిల్డింగ్ దగ్గర ఆగిపోయి అక్కడే స్టే చేయాల్సి వచ్చిన రోజు ఒక రోజు నాకు పర్సనల్గా తెలుసు. అవును వేణు అవును, గారు. ఉన్నాయి వేణు చాలా స్ట్రగుల్ చేసి. అంటే ఆ రోజు నైట్ తిన్నారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఓకే. పస్తు అలాగే కొనుక్కున్నారని అనుకుంటున్నాను నేను. అవును అలాంటి వేణు గారు మీ దగ్గర టచ్ అప్ బాయ్గా జాయిన్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్గా మారి అవును. తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా మారి, సో నాకు చెప్పండి వేణు గారిలో ఉన్న ఆ తపన ఏంటి? ఎలా కష్టపడతారు సినిమా కోసం? చాలా కష్టపడతాడండి. 24 అవర్స్ బ్రెయిన్లో సినిమాని వేరే ఉండదు. వేణు గారికి వేరే ఆలోచన ఉండదండి. నా దగ్గర చేసి మీకు అసలు మీకు విషయం చెప్పనా, అప్పట్లో కొత్తలో మానిటర్ వచ్చేది. అప్పుడు అంతకుముందు మానిటర్ లేవు. అవును. తర్వాత మానిటర్ మనం చేసిన షార్ట్ మానిటర్లు చూసుకున్నాం. నాకు మానిటర్ వేణు అండి. నాకు మానిటర్ వేణు గారు. నాకు ఎలా అంటే నేను షార్ట్ చేసి వచ్చి వేణుని చూస్తే వేణు బాగుందంటే బాగాలేకపోతే అనేవాడు, బాగాలేదు అయితే ఇంకా బాగా చేయాలి. డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము. అన్న సీన్లో బాగా చేయలేదు మీరు అనేవాడు, చెప్పేసేవాడు. ఓపెన్గా చెప్పేవాడు. తర్వాత నా దగ్గర ఉన్నప్పుడే మేము అంటే బ్రదర్స్ లాగా ఉన్నామండి. నేనేదో సార్ లాగా అసిస్టెంట్ లాగా లేదు. మా ఇంట్లోనే ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే వాడు ఫిష్ తినేవాడు కాదు. మేము ఫిష్ తింటాం ఎక్కువ అని ఆడి కోసం మటన్ తెచ్చేవాళ్ళు. మేము సిస్టర్ అడిగా ఏంది మటన్ ఎవరి కోసం తెచ్చి, వేణు మటన్ తినడు కదా అనేవాళ్ళు. అంటే ఆడి కోసం తెచ్చి వండేవాళ్ళు. అంటే అంత బ్రదర్స్ లాగా అయిపోయాం కలిసి. అది దేవుడు కలుపుతాడు కొంతమందిని, అలా కలిపాడు అంతే. ఇంకోటి వేణు చాలా టాలెంటెడ్ అండి. చాలా అంటే చాలా మల్టీ టాలెంటెడ్ వేణు. అసలు ఎంత మల్టీ అంటే పాటలు పాడతాడు, రైటింగ్ సైడ్ చాలా మంచి మంచి సీన్స్ రాస్తాడు. మీకు ఎందుకు బలగమే నిరూపించి కనుక నేను చెప్పడం ఎందుకండి. క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా యాడవని సందర్భం. క్రియేటర్ అండి, అంటే క్రియేట్ చేస్తాడు. అబ్బో చాలా మల్టీ టాలెంటెడ్ అండి. చాలా విషయాలు ఇంకా మీరు చూడండి. ఎల్లమ్మతో ఇంకెలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. వచ్చిందా కాల్ వచ్చింది? వచ్చిందండి. ఎల్లమ్మ చేస్తున్నాను నేను. మంచి క్యారెక్టరే పిలిచాడు వేణు గారు పిలిచి క్యారెక్టర్ మన లుక్ టెస్ట్ కూడా చేశారు. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సార్. అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, చాలా ఫ్రెండ్లీగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పటి మీ టచ్ అప్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన సీన్ చెప్తుంటే మీరు యాక్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. మీకు తెలుసా బలగం తర్వాత వేణుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి, పెద్ద పెద్ద కాల్స్ వచ్చి ఉంటాయి కదా. నాకు అన్ని కాల్స్ వచ్చాయండి, నాకు అన్ని ఫోన్లు వచ్చాయి వేణు గురించి. మీ వేణు డైరెక్ట్ ఎంత అద్భుతమైన సినిమా, అంత ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే అక్కడ నా ప్రస్తావనకు తీసుకొచ్చింది అది చూడండి, నాకు కూడా పేరు వచ్చినట్టే కదా. అది అంటే నేను గోల్ ఆడుకొట్టినా నా గురించి వచ్చింది. చిత్రం సీన్ దగ్గర చేశాడు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడని నాకు ఎంత ప్రౌడ్ మూమెంట్. తర్వాత మేము అసలు ఇలా ఉండదండి, ఒక డైరెక్టర్కి ఆర్టిస్ట్ లాగా కాదు. మేము అసలు లుక్ టెస్ట్కి వెళ్ళిన రోజు మేము జోకులు వేసుకుంటున్నాం. రేపు షార్ట్ బాగా చేయకపోతే అని వాడు అంటే నేను అంటే జోక్ చేసుకుంటాను సరదాగా. అమ్మో ఇప్పుడు నువ్వు యాక్షన్ చెప్తే నేను యాక్టింగ్ చేసి అదే బ్యూటీ అది. అది చాలా సరదాగా ఉంటుంది. అలా అని ఎందుకు నాకు జబర్దస్త్లోనే నన్ను తోమేసేవాడు అండి. జబర్దస్త్లో ఇంకా వేణు టీంలో చేశా కదా, తోమేసేవాడు. డైలాగు ప్రాక్టీస్ చేయాలని అని చేపించేవాడు. అప్పుడే నన్ను అరే వదలవరా అనేవాడిని. అమ్మ తోముతాడండి, అవుట్పుట్ వచ్చే వరకు లాగుతాడు. నాకు తెలుసు వేణు ఏమనుకుంటున్నాడో తెలుసు, ఏమి ఇవ్వాలి దానికోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేసేస్తాం. అది చెయ్యాలి కూడా. ఎలా వస్తుంది సార్ ఎల్లమ్మ? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, డిఎస్పీ గారిని హీరోగా చూడాలని చెప్పి చాలా నేను కూడా వెయిటింగే. మంచి సినిమా అండి, చాలా గొప్ప సినిమా అది ఎల్లమ్మ. చాలా మంచి సినిమా. అండ్ కాస్త వెనక్కి వస్తే మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఒక బ్లాస్ట్ లాంటి సినిమా వెంకీ. అవును. నాకు ఆ ట్రైన్ ఎపిసోడ్ అసలు మొత్తం ఆ సీక్వెన్స్ అంతా ఎన్ని రోజులు షూట్ చేశారు? నాకు ఆ ప్రయాణం గురించి కాస్త ఏదైనా మీకు గుర్తున్న మూమెంట్స్ ఉంటే చెప్పండి సార్. వెంకీ అది మీ లైఫ్లో మర్చిపోలేని సినిమా అండి. మాకైనా అంటే నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అందరి కాంబినేషను, రామచంద్ర, అంటే ఒక పిక్నిక్ లాగండి సినిమా షూటింగ్. అది ఒక పిక్నిక్. రవితేజ గారితో షూటింగ్ అంటేనే పిక్నిక్ అంతేనా? అసలు ఇక చాలా చాలా వర్క్ చేసినట్టు తెలియదండి. అప్పుడే పేకప్ అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి అనిపించేది. మళ్ళీ పొద్దున్న తొందరగా తెల్లారితే బాగుంది, లొకేషన్కి వెళ్ళాలనిపించేది. షూట్ లేకపోయినా లొకేషన్కి వెళ్ళాలనిపించేది. అంత జోలుగా ఉంటుంది వెంకీ సినిమా. అంత జాలీగా చేసాం, ఒక పిక్నిక్ లాగా. అది ఆల్మోస్ట్ ట్రైన్ ఎపిసోడ్ అంటే మా ఎపిసోడ్ కాకుండా మొత్తం ట్రైన్ సీక్వెన్స్ చాలా ఉంది కదండి. ఇంకా మర్డర్ సీన్ ఏదో ఉంది, కుర్రోడిది, వాటి భరత్ సీన్స్ అవి, అది మొత్తం 15 days వరకు ఏదో చేశారు. ఓన్లీ ట్రైన్ ఎపిసోడ్. ఓకే, అది ఇక్కడ నాంపల్లి నుంచి ట్రైన్ బీబీ నగర్ వరకు ఏదో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుద్ది. అందులో మాకు ఒక 3 బోగీలు 4 బోగీలు బ్లాక్ చేశారు. అందులోనే ఫుడ్ కూడా అక్కడికే మాకు అందువేలో వచ్చేది. అలా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అవటం. ఆ ట్రైన్ నిజంగా ట్రావెల్ అవుతుంది, రియల్ ట్రైన్లో చేసాం. చిన్న ప్యాచ్ వర్క్. అది ఒక రోజు 2 రోజులు ఏదో రామోజీలో ట్రైన్ ఉంది కదండి, అది ఒక రోజు 2 రోజులు ప్యాచ్ వర్క్ అంతే. మీకు మొత్తం ఒరిజినల్ ట్రైన్లో చేశారు. అసలు ఇంకా అది ఎలా ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలా చేసాము. అసలు అంత ఒక సీన్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, రామచంద్ర, మీ అందరం
పోటీ పడేవాళ్ళం డైలాగులు, నాకు వస్తే బాగుండు అంటే అంత. దానికి తోడు ఆ సీన్ స్పెషల్గా ఒక సీన్ ఏంటంటే వేణుమాధవ్ గారు కామెంట్స్. వేణుమాధవ్ గారు ఉంటే ఇంక తెలుసు కదండి ఎలా ఉంటుందో. ఇంకా అసలు ఆ ఇంప్రవేషన్స్. ఇంకోటి శ్రీను వైట్ల గారి సినిమా స్క్రిప్టే అలా ఉంటుందండి. ఆర్టిస్టు శ్రీను వైట్ల గారు చేసే దాంట్లో మనం ఒక 30% చేయగలిగితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు అంతే. ఇంకా ఆ ట్రైన్ సీక్వెన్స్లోనే వేణుమాధవ్ గారు అది డ్రమ్ అటు పెట్టుకొని కూర్చుంటారు కదా, అవును. అది యాక్చువల్గా ఫస్ట్ అసలు స్క్రిప్ట్లో ఉందా? అంటే సీన్ ఉందండి, ఆ సాంగ్ పాడటం ఏదో చెయ్యాలని ఉంది, డోలక్ అది లేదు, ఏదో చెయ్యాలని ఉంది. అప్పుడు వేణుమాధవ్ గారి ఇంప్రవైజేషన్ అందరూ ఆర్టిస్టులు అందరూ. మరి మీ రీమిక్స్ ఎక్కడి నుంచి యాడ్ అయింది? ఇంకా అక్కడే అండి, ఆ ఫ్లోలోనే. దానికి డైరెక్టర్ గారు శ్రీను వైట్ల గారి కామెడీ ఉంటే వదలు లాగేస్తారు కదా, అలాగే ఆయన పిండేశారు అందరినీ. స్క్రిప్ట్ ఉంది, సీన్ ఉంది, దాంట్లో ఇవన్నీ యాడ్ అయ్యాయి. రవితేజ గారితో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి మొత్తంలో. అంటే నేను రవణే అంట నాకు బాగా ఇష్టమైన హీరో. చిరంజీవి గారి తర్వాత ఇష్టమైన హీరో రవణ్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు, కష్టపడి, అది ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం నాకు రవణ్. ఆయనతో వెంకీ, దుబాయ్ సీను, సార్ వస్తారు, కృష్ణ, ఒక 5 సినిమాలు ఏమో చేశానండి. చాలా సినిమాలు ఉన్నాయి. నాకు ఇంకా ఆయన ఒక హీరో, ఆయన నేనేది నాకు అనిపించింది. ఎందుకు నాకు బ్రదర్ లాగా అనిపిస్తారు. రవణ అనేస్తాం. ఇంకా ఆయన కూడా అలాగే ఉంటాడు, ఎదాబాయ్ అంటాడు. అబ్బాయి కదా ఆయన పోత పదం, ఎడబాయ్ అంటాడు. బాగుంటుంది ఆయనతో వర్క్ చేయడం, చాలా హ్యాపీ. నాకు ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని ఇష్టం నాకు. అండ్ శ్రీనివాస్ రెడ్డి అంటే ఒక ఫ్రెండ్ ఇలా ఉండొచ్చా, ఒక ఫ్రెండ్ ఇలానే ఉండాలా, ఒక పుస్తకం రాస్తే దానికి యాప్ట్గా సరిపోయే మనిషి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి చాలామంది చెప్తారు. ఒకానొక టైంలో మీది శ్రీనివాస్ రెడ్డి గారిది ఇద్దరిది ఒకటే స్టార్డమ్. తర్వాత నాదే ఎక్కువ ఆడికంటే. సరే ఓకే ఓకే నిజమే. అయితే తర్వాత కాలంలో కూడా మిమ్మల్ని ఆయన అంటే మీకు ఒక బ్రేక్ రావడం, ఆయన స్టార్గా ఎదగడం, తర్వాత కూడా ఎక్కడా మిమ్మల్ని ఆయన వదలలేదు. అవకాశం ఉన్న ప్రతిసారి మీ రెఫరెన్స్ ఇవ్వడము, మీ గురించి మాట్లాడడము, మీకు ఛాన్స్ ఇప్పించాలని ప్రయత్నం చేయడము, అది చేస్తూనే ఉన్నారంట ఇప్పటికీ అండి. నాకు రాజా ది గ్రేట్ కూడా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకెళ్ళి అనిల్ గారికి చెప్పడం, అనిల్ గారు కూడా ఓకే అన్నారు. ఆయన చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చూడండి అనేవాళ్ళు. అలా చెప్పే వ్యక్తుల్లో ముగ్గురు మెయిన్ అండి నాకు. అలా చెప్పేవాళ్ళు సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్. వీళ్ళ ముగ్గురు వాళ్ళకి క్యారెక్టర్ ఎవరిని వచ్చి క్యారెక్టర్ చెప్తే వాళ్ళ సినిమా ఏదో ఒక సినిమా శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పారు, ఇలా ఉందంటే అంత అయిపోయి విని ఓకే ఇందులో ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చెప్పండి అనేవాళ్ళు అని చెప్తారు. ఆ విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ గారు, సత్యం రాజేష్ వీళ్ళ ముగ్గురు బాగా అండి చాలా సందర్భాలు. ఇండస్ట్రీ మొత్తం మీకు ఒక పాజిటివ్ బజే ఉంది సార్. ఈ మధ్య నేను బివిఎస్ రవి గారిని ఇంటర్వ్యూ చేశాను, రైటర్ బివిఎస్ రవి గారు. తెలుసండి. వారు మాట్లాడుతూ అంటే ఏదో సందర్భంలో అలా ఇంటర్వ్యూ టాపిక్ అలా వెళ్ళిపోయి, అమితమైన టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ స్థాయికి తగ్గ అవకాశాలు రాని కొంతమంది ఉన్నారని చెప్పేసి వారు చెప్తూ సత్యం రాజేష్ గారి గురించి, మన ప్రవీణ్ గారి గురించి, మీ గురించి చెప్పారనమాట. ఇలా ముగ్గురికి వాళ్ళకి రావాల్సినంత క్యారెక్టర్స్ రావట్లేదు, ముగ్గురు బ్లాస్ట్ చేయగలరు సీన్ని, పడట్లేదు అని చెప్పి అన్నారు వారు. అది అంటే అది ఆయన గొప్పతనం అండి. ఇంకో మనిషి గురించి గొప్ప చెప్పడం అంటే అది బివిఎస్ రవి గారు గొప్పతనం. బివిఎస్ రవణ మేము చాలా సినిమాలకు కలిసాం, చాలా సందర్భాల్లో కలిసాం. ఓకే హ్యాపీ ఆయన అలా చెప్పడం నిజంగా చాలా సంతోషం. అంటే నాకు సరైన క్యారెక్టర్ రాలేదంటే ఏమో సార్, అంటే తెలియదు, అది మనం అదే అనుకున్నాం. యాక్చువల్గా బొమ్మరిల్లు సినిమా తర్వాత ఏమనుకున్నారంటే అందరూ ఇంకా వీడు దొరకడయ్యా అని అనుకున్నారండి. అనుకున్నారు చాలామంది. బొమ్మరిల్లు సినిమాకి మేము విజయయాత్రకి వెళ్తే అసలు చాలా నాకు సపరేట్ సెక్యూరిటీ పెట్టేలాగా ఉండేది, అంతే అలా ఉంది అప్పుడు ఆ టైం. అలా కరెక్ట్, అది ఫ్యాక్ట్. ఆ టైం అంతే, అది మనం దాన్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు, అంటే ఆ టైంలో అంతే ఉంటుంది. ఆ తర్వాత సరైన క్యారెక్టర్ పడేదేమో, అంటే ఆ స్వింగ్ అలాగే ఉండుంటే తర్వాత కొంచెం నా డ్రాప్ బ్యాక్స్ అవి దానివల్ల పడలేదు, ఇప్పుడు పడతాయండి. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ అది వచ్చింది కాబట్టి మన ఫేస్లో కూడా. ఎందుకు నాకు పొలిమేర 1, 2 2 చేశాను నేను. 1 చాలా మంచి క్యారెక్టర్ అండి. పొలిమేర 1 చూసి చాలామంది నువ్వు సీరియస్ క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా, నీకు పడితే అని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే చెప్పారండి. నేను ట్రై చేస్తానండి, ఇచ్చే డైరెక్టర్కి కూడా ఆ ధైర్యం ఉండాలి. వీడిని ఇన్ని రోజులు ఇలా చూసాం కదా, అలా ఇస్తే
అది థియేటర్లో పండుద్దా లేదా అని వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎవరైతే డైరెక్టర్ ధైర్యం చేసి వీడు సీరియస్ క్యారెక్టర్ కూడా చేయగలడు, సీరియస్ కూడా అని ఇచ్చాడో అక్కడ టర్న్ అవుతుందండి లైఫ్. అశోక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనకి కావాల్సిన ఛాలెంజ్ అదేనంట, ఈ క్యారెక్టర్ చేసే మనిషి ఇది చేయగలడా అని ఆ షాక్ మూమెంట్ కావాలి అని డైరెక్టర్ అశోక్ గారు. కరెక్టే. అలా ఎవరో ఒకరు ధైర్యం చేసి ఇవ్వాలి, ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి లైఫ్ టర్న్ అవుద్ది. సో అందుకే పొలిమేర 1 పార్ట్ 1 చేసినప్పుడు చాలా మంది అన్నారు భలే ఉంది సీరియస్ క్యారెక్టర్, ఆ తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడావు అది అన్నారు. బట్ అది థియేటర్కి రిలీజ్ అవ్వలేదండి. అప్పుడు కరోనా టైము, ఓటీటీ, అప్పటికి ఇంకా జనాలు ఓటీటీకి కూడా అలవాటు అవుతున్న టైం అండి. ఫుల్గా అలవాటు అవ్వలేదు. ఇప్పుడైతే ఓటీటీకి కూడా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు ఓటీటీ కూడా రీచ్ వస్తుంది. కానీ అప్పుడు ఆ టైంలో అది అంత రీచ్ రాలేదు. తర్వాత 2 చేశాను. 2 మంచి క్యారెక్టరే, తక్కువ సీన్స్ ఉంటాయి. థియేటర్కి రిలీజ్ అయింది కానీ సీన్స్ తక్కువ ఉంటాయి, 4-5 ఉంటాయి. సో అది చిన్న ఇది వస్తాయండి, చూద్దాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు నేను అదే ఒక డైరెక్టర్ అనుకోవాలి. నేను పరుగు సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కృష్ణవంశీ గారు థియేటర్ నుంచి నాకు కాల్ చేశారండి. థియేటర్ నుంచి నాకు కాల్ చేశారు, ఇప్పుడే నేను ఇంట్రడక్షన్ అయిందిరా, భలే ఇచ్చావురా, బాగుందిరా ఎక్స్ప్రెషన్ అని. అంటే చాలా జీవులు అంతే, ఆ తర్వాత ఏముండదు అనేవని నువ్వు ఎంత పెట్టేశాడు. ఫోన్ చేసింది ఎవరు? కృష్ణవంశీ గారు థియేటర్ నుంచి కాల్ చేశారు. ఆయన మెచ్చుకోవడం మామూలు విషయం. అంటే నా ఇంట్రడక్షన్ ఉంటుందండి పరుగు సినిమాలో, నెల్లూరు సీన్ దొరికాడంటే నేను ఒక ఫుల్ బ్లడ్తో దెబ్బలు తినేసి వణుకుపోతూ ఉంటా. ప్రకాష్ రాజ్ గారు వచ్చి లేపి మా ఇద్దరు కాంబినేషన్లో ఒక షార్ట్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ అంటే షాక్ మూమెంట్ ఏంటంటే మిగతా ఏ డైరెక్టర్ ఫోన్ చేసినా ఓకే, కృష్ణవంశీ గారు చేయడమే షాక్, హ్యాపీ అండి, చాలా హ్యాపీ అండి. ఒక పట్టాన్ని నచ్చదు కదా ఆయనకి. అవును, చాలా హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఈ ప్రాసెస్లో కూడా మీరు గమనించే ఇండస్ట్రీ మొత్తం చిత్రం శ్రీను అనే ఒక ఆర్టిస్టు చాలా సీనియర్, వెల్ టాలెంటెడ్, ఏ క్యారెక్టర్ అయినా మోయగలడు, అంతా ఒక పాజిటివ్ వాతావరణమే ఉందండి. చాలా రోజుల తర్వాత మీకు ఇప్పుడు పెద్ద పడింది, నాకు తెలిసి ఇక్కడ నుంచి మీ ట్రాక్ మారే ఛాన్స్ ఉంటుంది. అవునండి, ఛాన్స్ ఉంది. నాకు పెద్ద తర్వాత చాలా మంది ఇండస్ట్రీ నుంచి కాల్స్ చేశారండి. చాలా మంది చేశారు. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆల్రెడీ డైరెక్షన్ చేసిన వాళ్ళు, చెయ్యబోయే వాళ్ళు చాలా మంది కాల్ చేశారు. నువ్వు ఇప్పుడు మంచి స్లాట్లోకి వెళ్తావు అనిపిస్తుంది అని చాలా మంది కాల్ చేశారు. యాక్చువల్గా నాకు ఒక ధైర్యం, అది నాకు ధైర్యం అండి. అది ఏంటంటే, నేను ఎక్కువ సినిమాలు చేసింది హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా సినిమాలు చేసామండి. నాకు తెలిసి ఒక 200 సినిమాలు చేసాను హీరో ఫ్రెండ్గా. ప్రతి సినిమాలో హీరో పక్కన ఫ్రెండ్స్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఆ ప్లేస్ ఎప్పుడు పర్మనెంట్ కాదండి. అది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ప్లేస్ పర్మనెంట్ కాదు. మా ముందు తిరుపతి ప్రకాష్ గారు, వేణుమాధవ్ గారు, గణేష్ గారు, వాళ్ళు హీరో ఫ్రెండ్స్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కమెడియన్స్ అయిన వాళ్ళు, హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. అలా తర్వాత మా నుంచి మళ్ళీ స్టార్ కమెడియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సునీల్ గారు పెద్ద స్టార్ కమెడియన్ అయ్యారు. అక్కడి నుంచి మేము హీరో ఫ్రెండ్గా చేసాం. శర్వానంద్, గౌరీ సినిమాలో శర్వానంద్ మాతో పాటు ఫ్రెండ్, సుమంత్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ మేము అందరం. శర్వా హీరో అయ్యాడు. అంటే ఆ స్లాట్ నుంచి కొంతమంది టప్ అని హీరో అయిపోతారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వెన్నెల కిషోర్ హీరో ఫ్రెండ్స్కి చేసి అక్కడి నుంచి పెద్ద స్టార్ కమెడియన్. అలా సత్యం రాజేష్ అక్కడి నుంచి హీరో అయినాడు. వాడు ఇంకొంచెం స్ట్రగుల్లో ఉన్నాడు, నిలబడతాడు, వాడు అవుతాడు ఇప్పుడు మళ్ళీ సూపర్ టాలెంట్. అలాగ అంటే ఆ ప్లేస్ ఎప్పుడు హీరో ఫ్రెండ్గా వచ్చిన ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ అక్కడి నుంచి షిఫ్ట్. నేనేం అర్థం చేసుకున్నానంటే, సో ఓకే, నేనేంటి హీరో ఫ్రెండ్గా చేస్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను నేను. నా స్లాట్ అది. నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఏ క్యారెక్టర్ని చెయ్యాలి అనుకునే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. కాబట్టి నాకు కొంచెం ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి ఇది ఇచ్చడానికి ఒక డైరెక్టరు ఆ క్యారెక్టర్ సరిపోతాడా అని ఏజ్ కూడా కావాలి, దొరకాలి. దానికి తగ్గ మెచ్యూరిటీ మనకి రావాలి. మన ఏజ్, మన ఫేసు దానికి తగ్గది రావాలి. సో నేను అనుకున్నా ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందని. నేను ఆ గ్యాప్ ఎప్పుడు నేను చాలా కూల్ అండి. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడతా ఉంటారు, ఎంత రిలాక్స్గా ఎలా ఉండగలుగుతున్నాను అంటే. నాకు తెలుసు టైం వస్తుంది, నాకు తెలుసు నేను ఏది ఫాలో అప్ చేయాలి, ఎవరిని కలవాలి, నేను కలుస్తూనే ఉంటా. నేను నా ఫాలో అప్ నేను చేస్తూనే ఉంటాగా. ఇండస్ట్రీలో ముందుకెళ్ళాలంటే నేను చేయాల్సింది చేసుకుంటూనే ఉంటా. కానీ అంత రిలాక్స్గా అవుతా నమ్మకం ఉంది నాకు. చాలామంది మధ్యలో కూడా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఇంకా నీకు ముందుకు వెళ్ళలేవేమో ఇండస్ట్రీ. లేదు, నేను కొడతా ఇండస్ట్రీలో గోల్ అన్న. ఇప్పుడు ఆ దారిలో ఉన్నాను సార్. పెద్ద తర్వాత ఐ హోప్. అంటే మీ కెరీర్ పట్ల మీరు ఎలాంటి ఒక విజన్తో ఉన్నారు? నెక్స్ట్ అంటే ఎలాంటి క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఎలాంటి సినిమాల కోసం చూస్తున్నారు, మీ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే మేకర్స్కి కూడా తెలియాలి కదా. అంటే ఏ మైండ్ సెట్తో ఉన్నారు? నేను ఇది అని లేదండి. నాకు ఎక్కువ సీరియస్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఓకే. సో ఇక్కడ ఏమవుద్దంటే, నేను పెద్ద హైట్ లేను, అంత గంభీరంగా ఏం లేను. ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారిందండి. అంటే ఇప్పుడు ఒక సీరియస్ క్యారెక్టర్ చేసేవాడు హైటే ఉండవసరం లేదు, గంభీరంగా ఉండవసరం లేదు, వాడు మంచి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు వాడికి ఇచ్చిన క్యారెక్టర్లో ఉంటే చాలు. అవును.
అది అది ఇప్పుడు ఉందనుకుంటున్నా, ఇప్పుడు ఆ ట్రెండ్ వచ్చింది అనుకుంటున్నా. సో అందుకే నేను ఆ నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు కొన్ని హిందీ వెబ్ సిరీస్లు అవి మనం చూస్తుంటాం కదా, ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్లు అవి ఉంటాయి కదా. ఆ సీరియస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను సీరియస్ అంటే చూడవసరం లేదండి, వాడు చేసే పనులు సీరియస్గా ఉంటాయి కానీ వాడు సీరియస్గా ఉండడు. ఇప్పుడు పొలిమేరలో అలాంటి క్యారెక్టర్ పొలిమేరలు అంతే, నేను సీరియస్గా ఏం చూడను, నేను చేసే పనులు సీరియస్గా ఉంటాయి కదా. సో అలాగే ఇప్పుడు అది వచ్చింది అనుకుంటున్నా ట్రెండ్, అందుకే ఆ నమ్మకంతో ఉన్నానండి. పడతాయి మంచి క్యారెక్టర్, సీరియస్ క్యారెక్టర్లు పడతాయి, ఏడిపించే క్యారెక్టర్లు కూడా పడతాయి. అన్ని క్యారెక్టర్లు చేయాలని కోరికండి అంతే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటాం కదా అలాగా. అండ్ మీ క్యామెరా టైమింగ్ విషయానికి వస్తే, అంటే మీరు కొన్ని వందల సినిమాలు చేస్తున్నారు, మీకు ఒక్కో వ్యక్తి మీకు ఒక్కో సినిమా గురించి చెప్పి ఉండొచ్చు. పర్సనల్గా నాకు మల్లేశ్వరిలో మీ టైమింగ్ భలే ఇష్టం. అయ్యో అది వెంకటేష్ గారు ఒక సీన్ ఉంటుంది, రే మేనేజర్ అడిగితే రే మేనేజర్ అడిగితే ఇప్పుడే వెళ్ళానని చెప్పు, మేనేజర్ అడిగితే ఏం చెప్తావు అంటే బాత్రూమ్కి వెళ్ళినా ఏదో చెప్తారనమాట. గుడ్రా పైకి వస్తావు నువ్వు, ఎప్పుడన్నా 50-100 కావాలంటే అడుగు అంటారు. ఒక 50 ఆన్సర్ ఎప్పుడైనా ఎప్పుడన్నా మీరు చూసి ఆ టైమింగ్ రియాక్షన్ కానీ అసలు ఆ క్యారెక్టర్ మొత్తం అద్భుతంగా ఉంటుంది. వెంకటేష్ గారితో ట్రావెల్ చెప్పండి. అమ్మో అది చాలా, అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు వెంకటేష్ ఆయన కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా ఆయనకు కూడా ఇష్టం నేనంటే. మల్లీశ్వరి సినిమా యాక్చువల్గా ఫస్ట్ రోజు షూట్ అండి వైజాగ్లో షూటు. నేను ఇక్కడ హైదరాబాద్లో షూట్లో ఉన్నా. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. చిన్న డిలే అయింది, లేట్ అయింది. నేను వెళ్ళేసరికి హోటల్ రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి, అప్పటికి సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు గారు వాళ్ళంతా ఈ లోపల మేనేజర్లు ఫోను, రాజా గారు అని ఉండేవాళ్ళు, ఆయన ఫోన్లు, సురేష్ గారు ఎక్కడున్నారు, వచ్చేసారు, రెడీ అయిపోయిన తొందరగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి లగేజ్ పెట్టా, ఫ్రెష్ అయిపోయాను. లొకేషన్కి వెళ్తే అప్పటికి ఏంటంటే వెయిటింగ్ అండి మీకోసం. నాకు గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఎందుకంటే పెద్ద హీరో కదండి, వెంకటేష్ బాబు గారితో వెళ్తున్నాం. ఫస్ట్ రోజు వెయిట్ చేయటం ఏంటి అసలు, అది మన కోసం వెయిట్ చేయటం ఏంటి, మన చిన్న ఆర్టిస్టులు. భయం వేసిందండి, ఏమంటారో ఏంటో అంటాను. కానీ అసలు ఏమన్నా రియాక్షన్ లేదండి. అంటే ఏంటంటే ఆల్రెడీ మ్యాటర్ పోస్ట్ చేశారు కదా, లేదు నా షూట్లో ఉన్నారు, మార్నింగ్ ఫ్లైట్ ఏదో డిలే అయింది, అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన కమ్ అన్నారు. ఇదేంటి క్లోజ్ ఫ్రెండ్లా కమ్ ఫస్ట్ టైం పరిచయం నాకు, సార్ నమస్తే సార్ అన్నా నేను, కమ్ వచ్చి అదేంటి ఇంత సింపుల్గా ఉన్నాడు, ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడు ఫస్ట్ టైమే అని మనకుంటుంది కదా. వెంకటేష్ గారు ఆ తర్వాత యాక్ట్ చేస్తుంటే అసలు ఇక ఫ్రెండ్ అయిపోయారండి ఆయన. ఫ్రెండ్ అయిపోయి ఆ తర్వాత వెంకటేష్ బాబు, మేము తర్వాత క్రికెట్ మ్యాచ్లు ఆడాము, అవన్నీ మళ్ళీ చేసాము. ఆయన ఒకసారి బట్ డైలీ ఏదో సార్ అని, ఆయన టైమింగ్ సూపర్ అండి, కామెడీ టైమింగ్. ఆయన కూడా కొన్ని చిన్న చిన్న సలహాలు అవి ఇచ్చేవాళ్ళు చేసేటప్పుడు. ఇంకోటి మల్లీశ్వరి విషయానికి వస్తే మీకు స్క్రిప్టే బలం అండి. ఆర్టిస్ట్ మల్లీశ్వరి డైలాగ్స్ అలా ఉంటాయండి. ఆ ప్లేస్లో నేను కాదండి, ఎవరు చేసినా బాగుంటుంది. బికాస్ త్రివిక్రమ్ గారి రైటింగ్ కలం చాలా గట్టిదండి, త్రివిక్రమ్ గారిది పెన్ను చాలా బలమైంది అది. సో అందుకే అన్ని ఆ పంచులన్నీ కూడా కొత్త మేము యాడ్ చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఉన్నాయే చేసాం అంతే. మీరు అంటే ఆ సినిమాలో ప్రతి సీను పేలుద్ది, మీరు కనిపించిన ప్రతి సీన్ నాకు బాగా సూపర్ అండి. అది మెయిన్ డైరెక్టర్ విజయభాస్కర్ గారు, అబ్బో ఆయన నీట్గా చెప్పేవాళ్ళు. శ్రీన్ గారు అది అంత చాలా చక్కగా చేయించుకునేవాళ్ళు, బాగా చేయిస్తారు ఆయన. సో అలాగా ఆ సినిమా అది. ఆ తర్వాత మళ్ళీ నేను వెంకటేష్ బాబు గారితో సేమ్ అలాంటిదే బిల్లులు ఇచ్చే క్యారెక్టరే తులసి. అవును, అదే నయనతార గారి బ్రదర్ లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్. చనిపోతా తులసిలో, అదే ఆ పబ్బు పార్టీ సాంగ్ అయిపోయి వచ్చాక రౌడీలు పొడి చేస్తారు, పాపం వీడేందుకు చచ్చిపోయాడు అనిపిస్తుంది సినిమా చూస్తే. ప్రతిదానికి బిల్లు ఇస్తుంటా వెంకటేష్ బాబు, పార్టీ చేసుకుంటా. అది కూడా మంచి క్యారెక్టర్ అండి తులసి, బోయపాటి గారి సినిమా. అండ్ మీ మొత్తం ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మీకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు బాగా తెలిసింది ఏంటంటే, బ్రహ్మానందం గారిని మీరు చాలా పర్సనల్గా ఒక గురువులాగా భావించేటట్టున్నారు. అంటే మీకు ఫ్యామిలీ కూడా ఆయనకి బాగా అటాచ్మెంట్ లాగా ఉంది. సో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? నేను ఒకటి నేర్చుకున్నానండి. బ్రహ్మానందం గారు ఆయన ఏ టైంకి వస్తాడు, ఇదంతా అది పక్కన పెట్టండి, అది ఏదో చెప్తారు. కానీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి భయంకరంగా టయానికి తినకుండా 24 hours కాదు, 48 hours 60 hours ఇలా వర్క్ చేస్తూ నిద్ర లేకుండా చేస్తేనే ఈ స్థాయికి వచ్చారు. ఆయన హార్డ్ వర్క్ చేయకుండా వచ్చిన వ్యక్తి కాదు కదా. ఆయన ఇప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దా అండి, అంతే కదా.
బ్రహ్మానందం గారు ఎంత హార్డ్ వర్క్ చేశారు. తిండి తిప్పలు లేకుండా, టయానికి తినకుండా, బిజీగా ఉన్నప్పుడు నిద్ర లేకుండా, డే అండ్ నైట్లు అవుట్డోర్లు తిరిగి జర్నీలు చేసి ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఈ స్థాయికి వచ్చారు. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలి కదా. అందుకే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. హ్యాపీ. నేను ఆయన దగ్గర చూసి నేర్చుకునేది హార్డ్ వర్క్ అండి. ఆయన ఆ టైంలో చేసిన హార్డ్ వర్క్ చూసాను. నేను అది ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఆయన చెప్పారు చాలాసార్లు, ఇలా చేసాంరా, అసలు మాకు నిద్ర ఉండేది కాదు, తిండి టయానికి ఉండేది కాదు, జర్నీలు చేసేవాళ్ళం, ఇక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్. దానికి మళ్ళీ ఆర్టిస్ట్ అవ్వకముందు ఎంత ప్రయత్నం చేశారు, ఎంత ఇది అయ్యారు, ఎంత హార్డ్ వర్క్. నేను ఆయన హార్డ్ వర్క్ ఎప్పుడు, నేను ఆయన దగ్గర నుంచి ఎప్పుడు అది ఆలోచిస్తాను, అదే తీసుకుంటానండి. తర్వాత మనిషి విషయానికి వస్తే ఆయన జ్యువెల్ అండి. చాలా సరదాగా ఉంటారు. నేను ఎప్పుడు కలిసినా ఎలా ఉంది లైఫ్ ఏంటి, నాతో మాత్రం చాలా బాగా అడుగుతారండి, అన్నీ అడుగుతారు. ఎలా ఉందిరా ఏంటి. ఓ సందర్భం, చిన్న విషయం, మధ్యలో చిన్న స్ట్రగుల్ ఉంది అన్న ఇదంటే ఆ రోజు నాకు హెల్ప్ చేశారు. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, అందరు నాకు హెల్ప్ చేశారండి. ఏంటో నా అదృష్టం ఏంటో తెలీదు. మొన్న మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ శ్రీకాంత్ గారి గురించి కూడా చెప్పారు. శ్రీకాంత్ గారు కూడా హెల్ప్ చేశారు, నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు ఆయన. నా అదృష్టం ఏంటో తెలియదండి నాకు. ఇప్పుడు వరకు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు వరకు నాకు హెల్ప్ చేయడం లేరండి. అందరు హెల్ప్ చేశారండి, అందరు హెల్ప్ చేశారు అన్ని రకాలుగా. అదేంటో తెలియదు, అది నా అదృష్టం, లక్ అంతే. మా ఇంటర్వ్యూలో, అంటే ఐడ్రీమ్ ఇంటర్వ్యూలోనే టిఎన్ఆర్ గారిది ఒక ఎపిసోడ్ ఉంటుంది వేణు గారితో. అవును, వేణు గారు. ఆ రోజు టిఎన్ఆర్ గారు ముందు వేణుని అడుగుతారు, శ్రీను దగ్గర నువ్వు ఎందుకు వర్క్ మానేసావు అని చెప్పి. ఆయన ఒక రీజన్ చెప్తాడు. మీకు తెలియకుండా మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఆయన అదే క్వశ్చన్ అడుగుతాడు వేణు ముందే. మీరు కూడా సేమ్ ఆన్సర్ చెప్తారు. అంటే ఎక్కడా కూడా స్పర్ధలు వచ్చి విడిపోలేదు. అన్న చాలా మంచోడు, నన్ను ఎప్పుడు ఏమండు, మా అన్నే నన్ను అడగకపోతే బయటోడు ఎవడనాలని చెప్పి నేను వెళ్ళిపోయానని చెప్పి వేణు గారు చెప్తారు. మీరు కూడా అదే చెప్పారు ఆన్సర్. అంటే ఇక్కడ చిత్రం శ్రీను ఏ మనిషిని కూడా హర్ట్ చేయడు, ఏ మనిషిని బాధ పెట్టడు, అందరినీ గౌరవంగా చూసుకుంటారు. సో ఆ మంచే ఈ రూపంలో తిరిగి వస్తుండొచ్చు. ఏమో అండి, అంతొకటి. నాకు ఇంతవరకు లైఫ్లో కోపం రాలేదండి. నాకు కోపం అంటే తెలియదు, ఇప్పటివరకు తెలియదు. నాకు కోపం అంటే ఎలా ఉంటే తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. రాదు, నాకు కోపం రాదండి. ఒక వ్యక్తి చాలా ఎన్ని సందర్భాలు ట్రై చేసా, కోపం రాదు, నాకేంటో తెలియదు. సరే, నేను పర్సనల్గా వెళ్ళను, కానీ మీ జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, సరే అది అందరూ ఉంటాయి, అది వదిలేసేయండి. కానీ ఒక వ్యక్తి దాన్ని ఆసరాగా చేసుకుని, ఒక వ్యక్తితో కొంతమంది వ్యక్తులు మీ పైన కావాలని కుట్ర చేసి మీకు అవకాశాలు రాకుండా చేశాడు, ఆ వ్యక్తి మీద కూడా కోపం రాలేదా? అలా ఎవరు చేయలేదు, నాకు చేయలేదా? మీ పైన కుట్ర చేయలేదా? కుట్ర చేయలేదు, ఎవ్వరు కుట్ర చేయలేదు నా పైన. నాకు ఇప్పటికీ వేషాలు నాకు ఇమ్మని అడుగుతారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తారు, అది ఓకే. నా మీద అసలు కుట్రే జరగలేదు. నా మీద నేనే కుట్ర, క్రమశిక్షణ లోపం. అండ్ జగడం విషయానికి వద్దాం. సో ఎంత మంచి క్యారెక్టర్ అంటే, నాకు తెలిసి హీరో తర్వాత హీరో అనుకోవచ్చాము. చాలాసేపు ఫస్ట్ హాఫ్ అంతా మీరే డామినేషన్, హీరో మీ పక్కన ఉంటాడు. సో సుకుమార్ గారు ఆ రోల్ చెప్పినప్పుడు ఆ ట్రావెలింగ్ ఎలా కుదిరింది? నాకు ఆ రోల్ ఏంటో తెలియదండి. తెలీదా? నాకు ముందు తెలియదు. ఎందుకో చెప్తా. నాకు ఆర్యా సినిమా నేను యాక్చువల్గా షూట్లో ఉంటే ఒక చిన్న 1 hour 2 hours అడ్జస్ట్మెంట్కి వచ్చి ఒక సీన్ చేసి వెళ్ళా. ఆ సీను అసలు థియేటర్లో, అసలు బయట ఎక్కడికి వెళ్ళినా ఆర్యా యోయో అని వాళ్ళను. ఆ సినిమా ఆర్యా చాలా పెద్ద హిట్. ఆ తర్వాత అంత పెద్ద డైరెక్టరు, జగడం సినిమా, అది నేను క్యారెక్టర్ ఏంటండి అని శ్రీను గారు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా. ఓకే అండి, ఫస్ట్ రోజు లొకేషన్. ఇంకోటి నాకు చిన్న అది మైనస్ ప్లస్ నాకు తెలియదండి. నేను ఇప్పటి వరకు ఈ సినిమా కూడా స్టోరీ అడగలేదు. ఓకే, క్యారెక్టర్ ఏంటి అంటే చెప్తే చాలు. మళ్ళీ నేను డైలాగ్ ప్రాక్టీస్ చూడలేదు, స్క్రిప్ట్ చూడలేదు ఇంతవరకు. నేను స్క్రిప్ట్ చూస్తే చేయలేనండి. ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా ఒకసారి చూసేసి ఒకసారి వింటే చాలు. నేను ప్రిపేర్ అయిపోయి, నాకు ఎవరైనా పీడిఎఫ్ పంపిస్తాను ముందు, ఇప్పుడు పీడిఎఫ్ కదా, ఫోన్ చేసి అసిస్టెంట్ కదా, సార్ రేపు సీన్ పీడిఎఫ్ పంపిస్తా, ప్లీజ్ నాకు పంపించొద్దంట. పంపిస్తే నేను ఓపెన్ చేసి చూస్తానేమో, వద్దు నేను అందులో అంటే ఆర్టిఫిషియల్ అయిపోద్దాము నాకని, నేను ముందే ప్రిపేర్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బలమైన డైలాగులు ఎక్కువ నేను అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను, అప్పటి వరకు చెప్పేస్తాను. కానీ ఓకే, ఆసక్తి ఉంది. ఎందుకంటే నేను ముందే ఊహించుకొని, నేనేంటి సీరియస్ అంటే ఈ రోజు నుంచి సీరియస్ అంటే ఇలా ఉండాలి అది ఇంతెందుకు, అది స్పాట్లో ఆ క్యారెక్టర్ చెప్పగానే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని బిహేవ్ చేస్తే సరిపోద్ది కదా. నా ఫీలింగ్ అది నా ఫీలింగ్. ఓకే, ఇప్పటివరకు ఎప్పుడు నేను సీన్లు చదువుకోలేదు, డైలాగులు తిట్టాను. నన్ను శ్రీనివాస్ రెడ్డి, సునీల్ గారిని తిట్టేవాళ్ళే, డైలాగ్ చదువురా అనేవాళ్ళు. వద్దు, నా క్యారెక్టర్ నాకు తెలుసు అనేవాడిని. ఆ డైలాగ్ ఏంటి, నా డైలాగ్ ఓకే రెడీ అనేవాడిని. సో జగడం కూడా అలాగే వెళ్ళారు. అలాగా వెళ్తే నాకు క్యారెక్టర్ చెప్పారు, శ్రీని ఏంటంటే ఇది నువ్వు ఒక డాను, నీ దగ్గర హీరో పనిచేస్తూ ఉంటాడు, అది ఆ సీన్ చెప్పాక అర్థమైపోయిందండి నాకు. ఆ సీను ఇంకా వాళ్ళు ఆ సీన్ యాక్ట్ చేసాం అంతా ఓకే.
మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నాకు ఆ సినిమా స్పెషల్గా ఎందుకంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు చాలా ఇష్టమైన సీను అని చెప్పి ఆ సీన్ గురించి చెప్పారు. అవును. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్ ఆయనకు ఆ సీన్ నచ్చడం అంటే నేను నచ్చుతాను కదా, ఆ సీన్ ఆ నచ్చింది. సీన్లో Yeah. అందరూ ఆ బ్యాక్ ఆ షాట్ నాకు చాలా ఇష్టం. షార్ట్ ఇష్టం అని చెప్పి చెప్పారు అనమాట. అవునండి. ఆ తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో ఆ, ఏం చేశాను, ఆర్య 100% 100% లవ్ చేశాను, జగడం. సో ఇప్పుడు ఎలాగో పెద్దీతో మీ కెరీర్ మంచి రైట్ ట్రాక్లో పడింది. యా నెక్స్ట్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారితోనే సినిమా చేయబోతున్నారు. సో ఇద్దరు మీకు బాగా కరెక్ట్ అయిన పీపులే. అవును సో వెళ్ళి అడుగుతారా సుకుమార్ గారిని? సార్, డెఫినెట్గా అడుగుతానండి. ఎందుకంటే నా మిస్టేక్, నేను మధ్యలో సుకుమార్ గారిని కలవలేదండి. నేను కలవలేకపోయా. అంటే ఏ టైంకి ఆయన ఎక్కడ ఉంటారో తెలుసుకోలేకపోయాను. ఆ టైంకి వెళ్ళి కలవలేకపోయాను. కానీ కలిస్తే పుష్పలోను దాంట్లో నాకు ఉండేది, పడేది, కలవలేదు. ఇప్పుడు ఈసారి డెఫినెట్గా వెళ్ళి కలుస్తా, క్యారెక్టర్ అడుగుతా. ఆయన ఇస్తారులే తర్వాత విషయం, అడుగుతా. సార్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ 2 more క్వశ్చన్స్. అంటే ఒక పెద్ద డైరెక్టర్ ఇప్పుడు మీరు సుకుమార్ గారిని కలుస్తానన్నారు. యాక్చువల్గా నా క్వశ్చన్ కూడా అదే. రాజమౌళి గారిని, బోయపాటి గారిని, త్రివిక్రమ్ గారిని, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్ని మీలాంటి వెల్ నోన్ ఆర్టిస్ట్ కలవడంలో తప్పే ఉంది. మీరు ఎందుకు అది మధ్యలో వదిలేసుకున్నారు? అవునండి, నిజంగా నేను కూడా ఒక్కోసారి ఆలోచిస్తా ఆ విషయం. అరే, నీ మధ్యలో కలవాల్సిందే, కలిస్తే బాగుండేదని. పైగా మిమ్మల్ని ఏదో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లేకపోతే గేటు ముందు ఆపేసే మనిషి కాదు మీరు. ఖచ్చితంగా మీరు ఏ యూనిట్కి వెళ్ళినా, ఏ నిర్మాత దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. వెళ్ళి ఒక 1 hour, ½ hour వెయిట్ చేసినా నీట్గా వెళ్ళి కలిసి డైరెక్టర్తో మాట్లాడగల కెపాసిటీ ఉన్న మనిషి కదా, అంతే కదా? 5 నిమిషాలు మాట్లాడడం చాలు కదా. అంతే. సో ఎందుకు అది ఆపేశారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే నేను కలుస్తున్నాను కానీ కొంచెం మెయిన్ త్రివిక్రమ్ గారిని కలవలేదండి నిజంగా. నేను మధ్యలో ఒక్కసారి ఏదో కలిశాను, మధ్యలో ఒక సినిమా. అప్పుడు ఆయన అన్నారే, బాగానే ఫిట్ ఉన్నారండి మీరు, అది అన్నారు. అన్నాను, సరే ఏదైనా ఉంటే చూడండి అంటే డెఫినెట్గా అన్నారు. ఆ సినిమాలో ఏం లేవులేండి. ఒక సినిమా నేను కలిసింది కూడా చాలా సంవత్సరాల క్రితం. తర్వాత సుకుమార్ గారిని కలవలేదండి మధ్యలో. నిజంగా నేను అసలు ఇంతవరకు రాజమౌళి గారిని ఇంతవరకు వెళ్ళి నేను వేషం గురించి కలవలేదు. కలవాలండి, ఆర్టిస్ట్ కలిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్. ఓ ఉన్నాడు వీడికి ఒక క్యారెక్టర్ సరిపోద్ది అని ఒక ఐడియా వస్తుంది. కలవలేదండి. అదే చెప్పాను కదా మధ్యలో క్రమశిక్షణ లోపమని. ఇప్పుడు మార్చుకుంటాడా చిత్రం శ్రీనిధి? డెఫినెట్గా మారిపోయాడు, ఆల్రెడీ మారిపోయాడు. అందరినీ కలుస్తాను, జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉంటాను. అండ్ ఇంకోటి, మీ వాట్సాప్ గ్రూప్ అండి, ఇండస్ట్రీలో చాలా మందికి ఆ వాట్సాప్ గ్రూప్ గురించి తెలుసుకోవాలని చాలా ఇష్టం. మీ ఫ్రెండ్స్ అందరు, మీరు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, వేణు గారు, ఆ గ్రూప్ గురించి ఎలా ఉంటుంది? ఆ గ్రూప్లో చాటింగ్ కానీ కలిసే అందరూ కలవడం కానీ ఎలా ఉంటుంది ఆ గ్రూప్లో? సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసి ఫుల్గా నవ్విస్తారు, సత్యనారాయణ గారు ఫుల్గా నవ్విస్తారు, ఒక సినిమాలో సీరియస్గా చేస్తారు, ప్రవీణ్ గారు, రఘు గారు, వేణు గారు, అందరూ సినిమాల్లో నవ్వించి అదే కమీడియన్స్గా పేరున్న వాళ్ళు అందరూ, వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి, అందరూ కూడా అంత టాప్ కమీడియన్స్ కదా. అందరు కలిసి ఒక గ్రూప్ అంటే ఎలా ఉంటుందండి? ఇక మాకు పొద్దున్న లేచిన పడకూడదు దాకా నవ్వుతూనే ఉంటాం, యాక్టివ్గానే ఉంటుంది గ్రూప్. ఒక సందర్భాలండి నవ్వి ఇవి నొప్పిలేస్తాయి, ముగ్గులు కడుపు నొప్పిలేస్తాయి. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంకా అది వెళ్తా ఉంటుంది చాట్. అలా అందరు కమిడియన్స్ ఒకరిని మించి ఒకడు కదండి. సత్య అందరూ ఒకరిని మించి ఒకరు కౌంటర్లో వేస్తూ ఉంటారు కూడా అక్కడ. అంటే దానికి 100 పడిపోతూనే ఉంటాయి. మేము అందరం కలిసినప్పుడు కూడా మంత్లీ వన్స్ కలుస్తాము. ఎవ్రీ మంత్ ఒకసారి కలుస్తాము. సూపర్. సరదాగా ఆ రోజు స్పెండ్ చేస్తాం 4-5 hours. ఒక్కోసారి ఫుల్ నైట్ అలాగే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఫుల్ జాలీగా ఉంటుంది. అన్నీ షేర్ చేసుకుంటాం సినిమాల గురించి. అంటే వాళ్ళ అందరి ఫీలింగ్ కూడా ఏంటంటే, సో అందరం కూడా ఎవరు వాళ్ళు షూటింగ్స్లో షెడ్యూల్స్లో బిజీగా ఉంటారు. ఒక సెకండ్ సండే రోజు అయితే ఖాళీగా ఉంటాము. ఆ సెకండ్ సండే నైట్ లేదా సెకండ్ సండే రోజు, సెకండ్ సాటర్డే నైట్, సెకండ్ సండే రోజు కలిస్తే నవ్వుకోవచ్చు కాసేపు అని. ఆ ఒక్కరోజు కలుస్తాం చూడండి, అది 4 రోజులు ఎనర్జీ ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మేము నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాటిల్లో ఇలా చిత్రం శ్రీను గారు వస్తున్నారు, సరదాగా వారిని ఏం అడగొచ్చు అని చెప్పి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ కలుస్తారు కదా వాట్సాప్ గ్రూప్లో, దాన్ని ఆ నైట్నో ఆ డేనో ఒక్కసారి రికార్డ్ చేసి ఒక 1/2 hour ఫుటేజ్ వదలమంటున్నారు. అంటే మీరన్నమాటే మనల్ని నవ్వించే కమెడియన్స్ కలిస్తే ఎంత నవ్వు వస్తుంది అనేది తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. అంటే మేము యాక్చువల్గా గ్రూప్ క్రియేట్ చేసింది, మేము అందరం కలవటం కారణం కూడా అంటే ఇది ఏదో పబ్లిక్ కోసం కాదు, ఏం కాదండి. మేమందరం సరదా ఒక రోజు రిలాక్స్ అవ్వటానికి. అందరూ బిజీ షెడ్యూల్లో బిజీ ఉంటారు. ఆ రోజు మాత్రం అందుకే అంటున్నాం, మీరు ఆ సెకండ్స్ అంటే మేము అందరం కలిసిన రోజు నవ్వుకుంటాం చూడండి, అది 1 month మాకు ఎనర్జీ ఇస్తుంది.
మళ్ళీ దాని గురించి నెక్స్ట్ డే చాటింగ్ డ్రాప్ వెళ్తూ ఉంటాయి వాట్సాప్లో. ఆ పార్టీలో ఎవరెవరు ఏం చేశారు? ఏం చేశారు ఏంటి, అంత ఫన్నే ఉంటుందండి, అంత కమెడియన్సే కదండి, అంత ఫన్నే ఉంటుంది, అంత ఫన్ 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 ఉంటుంది. అదేదో కమర్షియల్గా చేద్దాం. చాలామంది కూడా ఒకరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీ అందరు కలిసి ఏదన్నా అని 2-3 మన ఛానల్స్ వాళ్ళు అడిగారు. లేదండి, ఇది కమర్షియల్గా చేయాలనుకోలేదండి, ఏదో సరదాగా పెట్టుకుంది, అది అలాగే ఉంది, దీన్ని ఏదో పబ్లిక్ చేయాలని కాదు అని. అది మా ఉద్దేశం. అందుకే మీరు ఫుటేజ్ అంటున్నారు కాబట్టి అది అసలు ఎందుకండి, మేమే షూట్ చేసుకోం అసలు ఏమి. మేము ఒక ఫోటో దిగుతాం అంతే, ఆ ఫోటో కూడా నెక్స్ట్ డే వాట్సాప్లో అదే ఇన్స్టాలో పెడదామని ఒక ఫోటో దిగుతాం అంతే తప్ప మేము కూడా ఏం షూట్ చేయం, మాట్లాడుకుంటూనే ఉంటాం అంతే ఆ రోజంతా. ఇది ఓన్లీ టాలీవుడ్లో మాత్రమే ఉన్న బ్యూటీ సార్. ఎందుకంటే ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీకి ఉండరు. బట్ మన కమెడియన్స్ అందరిలో ఒకరి మీద ఒకరికి ఎవరికి కూడా క్రిడ్జ్ కానీ కుళ్ళు కానీ ఏముండదు, అందరూ అద్భుతంగా కలిసిపోయి ఉంటారు. మిగతా ఇండస్ట్రీ ఎక్కడా కూడా ఇలా ఒక ఆర్టిస్టులు ఇంత ఇన్వాల్వ్ అయిపోయి కలిసిపోయి ఉండడం ఎక్కడ లేదు. ఉండదు. మా అందరు కూడా నాకందరూ, మా గ్రూప్ అందరూ కూడా నాకు అందరూ హెల్ప్ చేశారండి. నేను చెప్తున్నాను కదా, నేను నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అక్కడ నుంచి ఇప్పుడు వరకు ఇండస్ట్రీ ఈరోజు పరిచయం వ్యక్తి వరకు కూడా నాకు హెల్ప్ చేశారు. సూపర్. అది తెలియదు, నేనే ఆలోచిస్తాను నాకు ఇంతమంది హెల్ప్ చేశారేంటి, నా అదృష్టం అండి. నేను అలా లిస్ట్ రాసుకుంటే రేపు నేను వీళ్ళందరికీ చేస్తానా లేదా అనుకుంటా. కానీ చేయాలి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను చేయాలి కదా రేపు డెఫినెట్గా. అండ్ సూపర్ సార్. యాక్చువల్గా చిత్రం శ్రీను అనగానే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టు అద్భుతమైన సినిమాలు మాకు అందరికి గుర్తొస్తాయి. సరే, ఇప్పుడు దాకా కెరీర్ ఒక ఫేజు. సో పెద్ద తరువాత ఒక మంచి సినిమా పడింది, కరెక్ట్ పాత్లో ఉన్నారు. సో మీ కెరీర్లో ఇంకో నెక్స్ట్ ఫేజ్కి మీరు వెళ్ళాలి, అది సక్సెస్ఫుల్గా ఆ పాత్ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే అందరికీ. సో ఈ పెద్ద తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. సో చూడాలి మన డైరెక్టర్లు అందరూ. నాకైతే చాలా కాల్స్ వచ్చాయండి, హ్యాపీగా ఉన్నాను. ఈసారి జాగ్రత్తగా బుద్ధిమంతంగా క్రమశిక్షణతో మలుగుతానని ప్రమాణం చేస్తూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సార్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.